విద్యుత్ ప్రవాహం. విద్యుత్ ప్రవాహం బ్యాటరీ, విద్యుత్ వలయం మరియు అందులో వినియోగించే పరికరాలు. విద్యుత్ ప్రవాహం, బ్యాటరీ, విద్యుత్ వలయం మరియు అందులో వినియోగించే పరికరాలను మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే విద్యుత్ ప్రవాహం అంటే ఏంటి, తర్వాత వాహకం గుండా ఏ ఆవేశం ప్రవహిస్తుంది, ఆవేశాల చలనాన్ని స్పష్టం చేసే సందర్భాలు ఏమైనా ఉన్నాయా, ఇలాంటివి మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఉరుములు మెరుపుల గురించి మనకు తెలుసు, మెరుపులు పిడుగుల గురించి మనకి తెలుసు. మెరుపులు పిడుగుల గురించి మనకు తెలుసు. రెండు మేఘాల మధ్య లేదా మేఘం భూమి మధ్య విద్యుత్ ఉత్సర్గాన్ని మెరుపులు తెలియజేస్తాయి. విద్యుత్ ఉత్సర్గాన్ని మెరుపులు తెలియజేస్తాయి. మేఘాల నుండి భూమికి గాలి ద్వారా జరిగే విద్యుత్ ఉత్సర్గమే మనకు వాతావరణంలో మెరుపు వలె కనిపిస్తుంది. మేఘాల నుండి భూమికి గాలి ద్వారా జరిగే విద్యుత్ ఉత్సర్గమే మనకు వాతావరణంలో మెరుపు వలె కనిపిస్తుంది. అంటే ఆ వాతావరణంలో ఆవేశాల చలనాన్ని తెలియజేయడానికి మెరుపులు మంచి ఉదాహరణ. అయితే ఆవేశాల చలనం వల్ల విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుందా? ఆవేశాల చలనం వల్ల విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుందా మనం చూద్దాం. ఇప్పుడు ఒక బల్బు, ఒక బ్యాటరీ, స్విచ్ మరియు ఉష్ణబంధక పొర కలిగిన రాగి తీగలు కొన్నింటిని తీసుకుని వీటన్ని ఒక వలయం కింద చేసి బల్బుని పరిశీలిద్దాం. తర్వాత ఇంకోసారి ఏం చేద్దాం అంటే వలయం నుండి బ్యాటరీని తీసివేసి మిగతా పరికరాలతో వలయాన్ని పూర్తి చేసి తిరిగి స్విచ్ ఆన్ చేద్దాం. ఇప్పుడు బల్బును పరిశీలిద్దాం. తర్వాత రాగి తీగలకు బదులుగా నైలాన్ తీగలను ఉపయోగించి బ్యాటరీ, బల్బు స్విచ్లను వలయంలో కలిపితే బల్బుని పరిశీలన చేద్దాం. ఈ 3 సందర్భాల్లోని మొదటి సందర్భంలో మాత్రమే బల్బు వెలుగుతుంది. 2-3 సందర్భాల్లో బల్బు వెలగదు. కారణం ఏంటంటే బ్యాటరీలో రసాయన శక్తి ఉంటుంది. బ్యాటరీలో ఏముంటుంది? రసాయన శక్తి ఉంటుంది. ఈ రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. రసాయన శక్తి ఏమవుతుంది? విద్యుత్ శక్తిగా మారుతుంది. అందువల్లే బల్బు వెలుగుతుంది. బల్బు వెళ్ళడానికి కారణం ఏంటి? రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారడం. ఇందులోని బ్యాటరీలో బల్బు వెళ్ళడానికి కావలసిన శక్తిని బ్యాటరీ అందించడాన్ని మనం ఒకటో ప్రయోగంలో చూస్తాం. అయితే వలయంలో బ్యాటరీ ఉన్నప్పటికీ 3వ చోట మనకు బల్బు వెలగలేదు. కారణం ఏంటంటే అక్కడ ఏమున్నాయి? నైలాన్ తీగలు ఉన్నాయి. అవి ఏం చేసింది? ఇది నైలాన్ తీగలు ఏం చేసాయి? బ్యాటరీ నుండి బల్బుకు శక్తిని తీసుకుపోలేకపోవడం వల్ల బల్బు వెలగలేదు. నైలాన్ తీగలో విద్యుత్ జనకుల నుండి బల్బుకు శక్తిని తీసుకుపోలేకపోవడం వల్ల బల్బు వెలగలేదు. కాబట్టి బ్యాటరీ నుండి బల్బుకు శక్తి సరఫరా చేయడంలో వలయంలో ఉపయోగించిన పదార్థ స్వభావం ముఖ్య పాత్ర పోషిస్తుంది. వలయంలో ఉపయోగించిన పదార్థ స్వభావం ముఖ్య పాత్ర పోషిస్తుంది. బ్యాటరీ నుండి బల్బుకు శక్తిని సరఫరా చేయగల పదార్థాన్ని ఏమంటాం? వాహకం, కండక్టర్. బ్యాటరీ నుండి బల్బుకు శక్తిని సరఫరా చేయగలిగే పదార్థాన్ని వాహకం అని, శక్తిని సరఫరా చేయలేని పదార్థాన్ని
అవాహకం లేదా బంధకం అని అంటారు. అయితే ఈ వాహకాలేంటి, బంధకాలేంటి? శక్తి ఎలా ప్రసారం జరుగుతుంది, ఇది ఒకసారి మనం చూడాలి. లోహాల వంటి వాహకాల్లో అధిక సంఖ్యలో స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు ధనాత్మక అయాన్లు నిర్దిష్ట స్థానాల్లో ఉంటాయి. ఏంటంటే లోహాల వంటి వాహకాలలో అధిక సంఖ్యలో స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు ధనాత్మక అయాన్లు నిర్దిష్ట స్థానాల్లో ఉంటాయని 19వ శతాబ్దానికి చెందిన శాస్త్రవేత్తలైన డ్రూడ్ మరియు లోరెంజ్ ప్రతిపాదించారు. ఎవరు వీళ్ళు? డ్రూడ్ మరియు లోరెంజ్. ఈ ధనాత్మక అయాన్ల అమరికను లాటిస్ అంటాం. లాటిస్ అంతరాళంలో ఎలక్ట్రాన్లు ఎలా ప్రవర్తిస్తాయో తెలుసుకుందాం. వాహకాన్ని ఒక తెరిచిన వలయంగా భావించండి. వాహకాన్ని ఒక తెరిచిన వలయంగా భావించండి. పటంలో చూపినట్లు వాహకంలో ఎలక్ట్రాన్లు స్వేచ్ఛగా ఏ దిశలో కదులుతాయో నిర్ణయించలేనివిగా చలిస్తాయి. అవి ఎటు వెళ్తాయో తెలియని పరిస్థితిలో చలిస్తూ ఉంటాయి. ఈ విధమైన చలనాన్ని క్రమరహిత చలనం అంటాం. అయితే వాహకంలో ఏదేని మధ్యచ్ఛేదాన్ని ఊహిస్తే ఒక సెకండ్ కాలంలో ఆ మధ్యచ్ఛేదాన్ని ఎడమ నుండి కుడికి దాటి వెళ్ళే ఎలక్ట్రాన్ల సంఖ్య ఒక సెకండ్ కాలంలో అదే మధ్యచ్ఛేదాన్ని కుడి నుండి ఎడమకు దాటి వెళ్ళే ఎలక్ట్రాన్ల సంఖ్య సమానం. కుడి నుండి ఎడమకు దాటి వెళ్ళే ఎలక్ట్రాన్ సంఖ్యకు సమానం. అంటే తెరిచి ఉన్న వలయం వంటి వాహకంలో ఏదేని మధ్యచ్ఛేదం వెంబడి కదిలే ఆవేశం శూన్యం. తెరిచి ఉన్న వలయం వంటి వాహకంలో ఏదేని మధ్యచ్ఛేదం వెంబడి కదిలే ఆవేశం ఏంటి? శూన్యం. వాహకం రెండు చివరలను బ్యాటరీ కలిపితే బ్యాటరీ నుండి బల్బుకు శక్తి సరఫరా జరగడం వల్ల బల్బు వెలుగుతుంది. ఈ శక్తి సరఫరా కారణం ఏంటి? ఎలక్ట్రాన్. బ్యాటరీ నుండి బల్బుకు శక్తి సరఫరా కారణం ఎలక్ట్రాన్లు అయితే అవి ఒక క్రమబద్ధంలో చలించాలి. బ్యాటరీ నుండి బల్బుకి శక్తి సరఫరా కారణం ఎవరు? శక్తి సరఫరా కారణం ఎలక్ట్రాన్. అయితే అవేంటి? ఒక క్రమబద్ధంలో చలించాలి. ఎలక్ట్రాన్లు క్రమపద్ధతిలో చలిస్తే వాహకంలోని ఏదైనా మధ్యచ్ఛేదం దాటి వెళ్ళే ఫలితావేశం వ్యవస్థితం అవుతుంది. ఇలా ఎలక్ట్రాన్లు క్రమమైన పద్ధతిలో చలించడాన్ని ఏమంటాం? విద్యుత్ ప్రవాహం అంటాం. కనుక విద్యుత్ ప్రవాహం అంటే ఆవేశాల క్రమచలనం. విద్యుత్ ప్రవాహం అంటే ఏంటి? ఆవేశాల క్రమచలనం. విద్యుత్ ప్రవాహాన్ని పరిమాణాత్మకంగా నిర్వచిస్తే ఒక సెకను కాలంలో వాహకంలోని ఏదైనా మధ్యచ్ఛేదాన్ని దాటి వెళ్ళే ఆవేశ పరిమాణాన్ని ఏమంటాం? విద్యుత్ ప్రవాహం అంటాం. అయితే ఈ కాల వ్యవధిలో ఒక వాహకంలోని ఏదైనా మధ్యచ్ఛేదాన్ని దాటి వెళ్ళే ఆవేశం Q అనుకుందాం. అప్పుడు ఒక సెకండ్ కాలంలో వాహకంలోని అదే మధ్యచ్ఛేదం దాటి వెళ్ళే ఆవేశం Q/T అవుతుంది. కనుక విద్యుత్ ప్రవాహం విద్యుత్ ఆవేశం బై కాలం. I = Q/T.
విద్యుత్ ప్రవాహానికి ఎస్ఐ ప్రమాణం ఏంటి? యాంపియర్. దీన్ని ఏతో సూచిస్తాం. ఒక యాంపియర్ ఈక్వల్ టు 1 కూలుంబ్ పెర్ సెకండ్. 1 కూలుంబ్ పెర్ సెకండ్. అసలు ఎలక్ట్రాన్లు నిర్దిష్ట దిశలోనే ఎందుకు కదులుతాయి? వలయంలో బ్యాటరీ లేనప్పుడు వాహకంలో ఎలక్ట్రాన్లు క్రమరహిత చలనంలో ఉంటాయి. కానీ వలయంలో బ్యాటరీ కలిపితే వాహకంలో ఎలక్ట్రాన్లు నిర్దిష్ట దిశలో కదులుతాయి. దీన్ని బట్టి నిర్దిష్ట దిశలో కదలడానికి ఎలక్ట్రాన్లపై ఎవరో బలం ప్రయోగిస్తున్నారని తెలుస్తుంది. వాహకం రెండు చివరలను బ్యాటరీ టెర్మినల్ కలిపినప్పుడు వాహకమంతా ఒక సమవిద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది. ఈ క్షేత్రమే ఎలక్ట్రాన్ల నిర్దిష్ట దిశలో కదిలిస్తుంది. అయితే వాహకంలోని స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు విద్యుత్ క్షేత్రం వల్ల త్వరణాన్ని పొంది విద్యుత్ క్షేత్ర దిశకు వ్యతిరేక దిశలో చలిస్తాయి. వాహకంలోని స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు విద్యుత్ క్షేత్రం వల్ల త్వరణాన్ని పొంది విద్యుత్ క్షేత్ర దిశకు వ్యతిరేక దిశలో చలిస్తాయి. విద్యుత్ క్షేత్ర ప్రభావం వల్ల చలనంలో ఉన్న ఎలక్ట్రాన్లు లాటిస్ అయాన్లతో అభిఘాతం చెందుతాయి. అభిఘాతం జరిగినప్పుడు ఎలక్ట్రాన్లు నిశ్చల స్థితికి వస్తాయి. విద్యుత్ క్షేత్ర ప్రభావం వల్ల ఎలక్ట్రాన్లు తిరిగి త్వరణాన్ని పొంది లాటిస్ అయాన్లతో మరలా అభిఘాతం చెందుతాయి. ఈ విధంగా ఎలక్ట్రాన్లు వాహకం వెంబడి చలిస్తాయి. ఈ చలించడాన్ని మనం పటంలో చూడవచ్చు. కాబట్టి వాహకంలో ఎలక్ట్రాన్లు స్థిర సరాసరి వడితో చలిస్తున్నట్లుగా భావిస్తాం. ఈ వడిని ఏమంటామంటే అపసర వడి. దీన్ని అపసర వడి లేదా డ్రిఫ్ట్ వడి లేదా అపసర వేగం అంటాం. దీన్ని ఏమంటాం? అపసర వేగం అని కూడా అంటాం. ఇప్పుడు ఏ మధ్యఛేద వైశాల్యం గల వాహకం రెండు చివరలను బ్యాటరీ కలిపితే దానిలో విద్యుత్తు ప్రవహిస్తుంది. ఆవేశాల అపసర వడి ఏంటి? VD అనుకున్నాం. ఆవేశాల అపసర వడి VD అనుకున్నాం. వాహకంలోని ఏకాంక ఘనపరిమాణంలో గల ఆవేశాల సంఖ్య N అనుకుందాం. 1 సెకండ్ కాలంలో ప్రతి ఆవేశం కదిలిన దూరం అవుతుంది VD. 1 సెకండ్ కాలంలో ప్రతి ఆవేశం కదిలిన దూరం VD అవుతుంది. ఈ దూరానికి సంబంధించిన వాహక ఘనపరిమాణం AVD. అయితే ఆ ఘనపరిమాణంలో ఉన్న ఆవేశాల సంఖ్య N × A × VDకి సమానం. ఒక్కొక్క వాహక కణం యొక్క ఆవేశం Q అనుకుంటే 1 సెకండ్ కాలంలో D వద్ద గల మధ్యఛేదాన్ని దాటి వెళ్ళే మొత్తం ఆవేశం అవుతుంది NQA × VD అవుతుంది. ఇది విద్యుత్ ప్రవాహానికి సమానం. కావున విద్యుత్ ప్రవాహం ఈక్వల్ టు N × Q × A × VD. మనకి VD కావాలనుకోండి, ఎందుకంటే ఆవేశాల అపసర వడి I/NQA. వాహకంలో వాహక కణాల ఎలక్ట్రాన్లని మనకు తెలుసు. ఎలక్ట్రాన్ విద్యుదావేశ పరిమాణం ఈక్వల్ టు ఎంత అంటే 1.602 × 10⁻⁻19 కూలుంబ్.
ఏంటిది? ఎలక్ట్రాన్ యొక్క విద్యుదావేశ పరిమాణం. మధ్య ఛేద వైశాల్యం A = 10⁻⁻6 మీటర్ స్క్వేర్. గల ఒక రాగి తీగ గుండా 1 ఆంపియర్ విద్యుత్ ప్రవాహం ఉన్నదనుకోండి. ఎలక్ట్రాన్ అపసరణని కనుగొందాం. ప్రయోగపూర్వకంగా కనుగొన్న రాగి ఎలక్ట్రాన్ సాంద్రత అంటే N = 8.5 × 10⁻28.5 × 10⁻28 per meter cube. ఇప్పుడు Q = 1.602 × 10⁻⁻19 కూలంబ్. ఇది ఇప్పుడు మనం చేయాల్సిన ప్రాబ్లం అన్నమాట. ఈ విలువల సమీకరణంలో ప్రతిక్షేపించమనుకోండి. అంటే మనకి సూత్రం ఏంటి? VD = I/NQA కదా. N అంత ఎక్కడ ఇచ్చాడు? 8.5 × 10⁻⁻28 ఇంటూ A అంత ఇచ్చాడు ఇక్కడ మధ్య ఛేద వైశాల్యం 10⁻⁻6 ఇంటూ Q ఎంత ఇచ్చాడు? 1.602 × 10⁻⁻19 కూలంబ్. వీటిని మనం ప్రతిక్షేపించి చేసినట్లయితే 7 × 10⁻⁻5 మీటర్స్ పర్ సెకండ్. 7 × 10⁻⁻5 మీటర్స్ పర్ సెకండ్. దీన్ని ఇంకోలా ఎలా రాయొచ్చు? 0.07 mm/s మిల్లీమీటర్ సెకండ్ అన్నమాట. దీన్ని బట్టి ఎలక్ట్రాన్ చాలా నెమ్మదికి వెళ్తుందని తెలుస్తుంది. విద్యుత్ వలయంలో స్విచ్ను ఆన్ చేసిన వెంటనే వలయంలో విద్యుత్ జనకం యొక్క పొటెన్షియల్ భేదము విద్యుత్ వలయంలో స్విచ్ను ఆన్ చేసిన వెంటనే వలయంలోని విద్యుత్ జనకం యొక్క పొటెన్షియల్ భేదం వల్ల వాహకం అంతటా విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది. వాహకం పొడవు ఎంత ఉన్నా విద్యుత్ క్షేత్రం తక్షణమే అంతటా ఏర్పడుతుంది. ఈ విద్యుత్ క్షేత్రం ఏర్పడగానే దాని ప్రభావం వల్ల వాహకంలో ఎలక్ట్రాన్ నిర్దిష్ట దిశలో కదులుతాయి. ఇప్పుడు మనకి సూత్రం ఏంటంటే I = NQAVD. దీని ద్వారా ఏంటంటే NA విలువలు ధనాత్మకంగా తీసుకుంటే కాబట్టి ఆవేశం Q డ్రిఫ్ట్ V VD గుర్తులపై విద్యుత్ ప్రవాహ దిశ ఆధారపడి ఉంటుంది. రుణావేశాలకు Q విలువ రుణాత్మకం, VD విలువ ధనాత్మకం అనుకుందాం. Q VD లబ్ధం అవుతుంది రుణాత్మకం అవుతుంది. అంటే విద్యుత్ ప్రవాహ దిశ రుణావేశ ప్రవాహ దిశకు వ్యతిరేక దిశలో ఉంటుంది. ధనావేశాలకు Q విలువ ధనాత్మకం, VD విలువ ధనాత్మకం. కాబట్టి విద్యుత్ ప్రవాహ దిశ ధనావేశ ప్రవాహ దిశలోనే ఉంటుంది. అంటే విద్యుత్ ప్రవాహాన్ని మనం ఎలా కొలుస్తామంటే వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని సాధారణంగా ఏదైతే కొలుస్తాం? అమ్మీటర్తో కొలుస్తాం. అమ్మీటర్ని వలయంలో ఎప్పుడు శ్రేణిలోనే కలుపుతాం. అయితే పొటెన్షియల్ భేదం. ఇప్పుడు పొటెన్షియల్ భేదం అంటే చూద్దాం. వాహక తీగ రెండు చివరలలో బ్యాటరీ టెర్మినల్ కలిపితే వాహకమంతటా విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది. ఈ విద్యుత్ క్షేత్రం ఆవేశంపై బలాన్ని ప్రయోగిస్తుంది. స్వేచ్ఛావేశం Qపై విద్యుత్ క్షేత్రం కలగజేసిన బలం Fe అనుకున్నాం. స్వేచ్ఛావేశం Qపై విద్యుత్ క్షేత్రం కలగజేసిన బలం Fe అనుకున్నాం. అప్పుడు స్వేచ్ఛావేశాలు విద్యుత్ క్షేత్ర దిశలోనే త్వరణాన్ని పొందుతాయి. ఆ స్వేచ్ఛావేశ ఎలక్ట్రాన్లు అయితే వాటిపై విద్యుత్ క్షేత్ర దిశకు వ్యతిరేక దిశలో విద్యుత్ బలం పనిచేస్తుంది. అంటే
స్వేచ్ఛావేశాలను నిర్దిష్ట దిశలో కదిలించడానికి విద్యుత్ క్షేత్రం కొంత పని చేస్తుంది. విద్యుత్ క్షేత్రం కొంత పని చేస్తుంది. ఈ విద్యుత్ బలం ఆవేశాలను ఇప్పుడు సపోజ్ పటంలో చూపించినట్టు ఏ నుండి బీకు ఎల్ దూరం కదిలించింది అనుకుందాం. ఎల్ దూరం కదిలించింది అనుకుందాం. బలం ప్రయోగ దిశలో కదిలిన దూరాల లబ్ధమే పని. బల ప్రయోగ దిశలో కదిలిన దూరాల లబ్ధమే పని. అంటే ఇప్పుడు ఏమవుతుంది? క్యూ స్వేచ్ఛావేశంపై విద్యుత్ బలం చేసిన పని. క్యూ స్వేచ్ఛావేశంపై విద్యుత్ బలం చేసిన పని W = FE × L. ఏకాంకావేశంపై విద్యుత్ బలం చేసిన పని ఏమవుతుంది? W/Q. ఏకాంకావేశంపై విద్యుత్ బలం చేసిన పని ఏంటి? W/Q. W అంటే ఇక్కడ FEL/Q అవుతుంది. W అంటే FEL కదా, FEL/Q అవుతుంది. ప్రమాణ ధనావేశాన్ని ఏ నుండి బీకు ఎల్ దూరం కదిలించడానికి విద్యుత్ బలం చేసిన పని ఏ బీల మధ్య పొటెన్షియల్ భేదం అంటారు. ప్రమాణ ధనావేశాన్ని ఏ నుండి బీకు ఎల్ దూరం కదిలించడానికి విద్యుత్ బలం చేసిన పని ఏ బీల మధ్య పొటెన్షియల్ భేదం అంటాం. ఏ బీల మధ్య పొటెన్షియల్ భేదం అంటాం. పొటెన్షియల్ భేదాన్ని దేంతో సూచిస్తాం? వీతో సూచిస్తాం. వాహక తీగలో పరస్పరం ఎల్ దూరంలో ఉన్న రెండు బిందువుల మధ్య పొటెన్షియల్ భేదాన్ని V = W/Q ఇది రాస్తాం అన్నమాట. W/Q. W అంటే FEL కాబట్టి FEL/Q. పొటెన్షియల్ భేదాన్ని దేనిలో కొలుస్తామంటే వోల్టేజ్. పొటెన్షియల్ భేదానికి SI ప్రమాణం ఏంటి? వోల్ట్. దీన్ని వీతో సూచిస్తాం. పొటెన్షియల్ భేదానికి SI ప్రమాణం వోల్ట్. దీన్ని వీతో సూచిస్తాం. ఒక వోల్ట్ = 1 జౌల్/1 కూలుంబ్. 1 జౌల్/1 కూలుంబ్. అయితే ద్రవాల గుండా విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు ఏమవుతుంది? ధనాయాన్లు రుణాయాన్లు పరస్పరం వ్యతిరేక దిశలో కదులుతాయి. రుణాయాన్లు పరస్పరం వ్యతిరేక దిశలో చలిస్తాయి. విద్యుత్ విశ్లేషణలో ధనావేశాల చలనం ఎల్లప్పుడూ విద్యుత్ క్షేత్ర దిశలో ఉంటుంది. విద్యుత్ విశ్లేషణలో ధనావేశాల చలనం ఎల్లప్పుడూ విద్యుత్ క్షేత్ర దిశలో ఉంటుంది. రుణావేశాలు ధనావేశాల దిశకు వ్యతిరేక దిశలో చలిస్తాయి. ధనావేశాల దిశకు వ్యతిరేక దిశలో చలిస్తాయి. అంటే ద్రవాలలో విద్యుత్ ప్రవాహం జరగడానికి ధన రుణ ఆవేశాలు రెండూ చలిస్తాయి. ద్రవాలలో విద్యుత్ ప్రవాహం జరగడానికి ఏంటి? ధన రుణ ఆవేశాలు రెండూ చలిస్తాయి. కానీ లోహ ఘన పదార్థ రూపవాహకంలో ఎలక్ట్రాన్ల చలనం మాత్రం ఉంటుంది. ఎలక్ట్రాన్ల చలనం మాత్రమే ఉంటుంది. వాహకంలో ఏ నుండి బీకి ధనావేశాలకు వెళ్తే విద్యుత్ క్షేత్రం చేసిన పని ధనాత్మకం అవుతుంది. అంటే ధనావేశాలకు W/Q విలువ ఏంటి? ధనావేశాలు W/Q విలువ ధనాత్మకం. దీన్ని బట్టి విద్యుత్ క్షేత్ర దిశ ఏ నుండి బి వైపుకి ఉందని చెప్పవచ్చు. అంటే ఏ అధిక పొటెన్షియల్ వద్ద ఉంది, బి అల్ప పొటెన్షియల్ వద్ద ఉంది. ఏ అధిక పొటెన్షియల్, బి అల్ప పొటెన్షియల్ వద్ద ఉన్నాయి. రుణావేశాలు ఎల్లప్పుడూ విద్యుత్ క్షేత్రాన్ని వ్యతిరేక దిశలో చలిస్తాయి. కాబట్టి ఎలక్ట్రాన్లు అల్ప పొటెన్షియల్ నుండి అధిక పొటెన్షియల్ కదులుతాయని చెప్పవచ్చు. ఎలక్ట్రాన్లు అల్ప పొటెన్షియల్ నుండి అధిక పొటెన్షియల్ కదులుతాయని చెప్పవచ్చు. బ్యాటరీ పూర్తిగా నిర్వీర్యం అయ్యే వరకు దాని ధ్రువాల మధ్య స్థిర పొటెన్షియల్ స్థిరంగా ఉంటుందని మనకు తెలుసు. బ్యాటరీ పూర్తిగా నిర్వీర్యం అయ్యే వరకు దాని ధ్రువాల మధ్య స్థిర పొటెన్షియల్ స్థిరంగా ఉంటుందని మనకు తెలుసు. బ్యాటరీలో 2 లోహ పలకలు, ఒక రసాయనం ఉంటాయి. బ్యాటరీలో 2
లోహ పలకలు అంటే ఎలక్ట్రోడ్లు ఒక రసాయనం ఉంటాయి. బ్యాటరీ యొక్క 2 ఎలక్ట్రోడ్లు మధ్య ఉండి విద్యుత్ విశ్లేషణలో పరస్పరం వ్యతిరేక దిశల్లో చలించే ధన రుణ అయాన్లు ఉంటాయి. ధన రుణ అయాన్లు ఉంటాయి. ఈ అయాన్లపై విద్యుత్ విశ్లేషణ కొంత బలాన్ని ప్రయోగించడం వల్ల అవి నిర్దిష్ట దిశలో చలిస్తాయి. ఈ బలాన్ని ఏమంటాం మనం? రసాయన బలం అంటాం. బ్యాటరీలో ఉపయోగించిన రసాయన స్వభావాన్ని బట్టి ధనాయాన్లు బ్యాటరీలో ఏదో ఒక లోహ పలక వైపు కదిలి ఆ పలకపై పోగవుతాయి. ఫలితంగా లోహ పలక ఏమవుతుంది? ధనావేశం అవుతుంది, ధనావేశ పూరితం అవుతుంది. ఆ పలకను ఏమంటాం మనం? యానోడ్. యానోడ్. ధనావేశాయాలకు వ్యతిరేక దిశలో రుణావేశాయాలు చలించి 2 వైపు లోహ పలకపై పోగవుతాయి. ఈ పలక రుణావేశ పూరితం అవుతుంది. దీన్ని ఏమంటాం మనం? క్యాథోడ్. లోహ పలకలపై ఆవేశం సంతృప్త స్థితికి చేరే వరకు ఇలా ఆవేశాలు పోగొతూనే ఉంటాయి. లోహ పలకలపై ఆవేశం సంతృప్త స్థితికి చేరాక కదిలే అయాలపై మరో బలం పనిచేస్తుంది. ఈ బలాన్ని విద్యుత్ బలం అంటాం. విద్యుత్ బలం. ఎఫ్ బలాన్ని ఏమంటాం మనం? విద్యుత్ బలం. ఎఫ్ఈ. విద్యుత్ బల దిశ రసాయన బల దిశకు వ్యతిరేక దిశలో ఉంటుంది. విద్యుత్ బలం పరిమాణం లోహ పలకలపై పోగైన ఆవేశంపై ఆధారపడి ఉంటుంది. విద్యుత్ బలం పరిమాణం లోహ పలకలపై పోగైన ఆవేశంపై ఆధారపడి ఉంటుంది. విద్యుత్ బలం కన్నా రసాయన బలం ఎక్కువగా ఉన్నదనుకోండి, ఆవేశాలు చేరవలసిన పలకల వైపే కదులుతాయి. ఆవేశాలు అవి చేరవలసిన పలకల వైపే కదులుతాయి. రసాయన బలంతో విద్యుత్ బలం సమానమయ్యే వరకు ఆవేశాలు పలకలపై పోగవుతూనే ఉంటాయి. విద్యుత్ బలం రసాయన బలం సమానమైనప్పుడు ఆవేశాలు చలనం ఆగిపోతుంది. దీన్ని మనం ఏంటంటే పటంలో చూడవచ్చు. సమానమైతే ఆవేశాల చలనం ఆగిపోతుంది. సమానమయ్యే వరకు ఆవేశాలు ఏమంటే అటు ఇటు పోగవుతూనే ఉంటాయి అన్నమాట. మనం కొనే కొత్త బ్యాటరీలు సమబలాల ప్రభావంతో ఉన్న ఆవేశాలు కలిగి ఉండే స్థితిలో ఉంటాయి. కనుక బ్యాటరీ యొక్క 2 ధ్రువాల మధ్య స్థిర పొటెన్షియల్ భేదం ఉంటుంది. బ్యాటరీలోని పలకలపై పోగే ఆవేశాల పరిమాణం బ్యాటరీలో ఉపయోగించిన రసాయన స్వభావంపై ఆధారపడి ఉంటుంది. బ్యాటరీని వలయంలో కలిపినప్పుడు ఒక వాహక తీగను బ్యాటరీ ధ్రువాలకు కలిపినప్పుడు వాహక తీగ 2 చివర్ల మధ్య పొటెన్షియల్ భేదం ఏర్పడుతుంది. ఈ పొటెన్షియల్ భేదం వాహకం అంతటా ఏం చేస్తుంది? విద్యుత్ క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది. వాహకంలో విద్యుత్ క్షేత్ర దిశ ధనధ్రువం నుండి రుణధ్రువం వైపుగా ఉంటుంది. వాహకంలో అదే సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉంటాయని మనకు తెలుసు. బ్యాటరీ ధనధ్రువం దాని దగ్గరలో ఉన్న వాహకంలోని ఎలక్ట్రాన్లను ఆకర్షిస్తుంది. అందువల్ల ఎలక్ట్రాన్లు ఏమవుతాయి? ధనధ్రువం వైపు కదులుతాయి. అప్పుడు ఆ పలకపై ధనావేశ పరిమాణం తగ్గుతుంది. కనుక రసాయన బలం కంటే విద్యుత్ బలం తగ్గిపోతుంది. అప్పుడు రసాయన బలం రుణావేశ అయాలను ధనావేశ పలక నుండి బయటికి లాగి వాటిని రుణావేశ పలక వైపు కదిలేటట్లు చేస్తుంది. ఈ రుణావేశాయాలు రుణధ్రువం మధ్య ఉండే బలమైన వికర్షణ కారణంగా రుణావేశాయాలు రుణధ్రువం మధ్య ఉండే బలమైన వికర్షణ కారణంగా
రుణద్రవం వాహకంలోకి ఎలక్ట్రాన్ను నెడుతుంది. కనుక విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు వాహకంలో ఎలక్ట్రాన్ల సంఖ్య స్థిరంగా ఉంటుంది. రసాయన విద్యుత్ బలాల మధ్య సమతాస్థితి ఏర్పడే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, విద్యుత్ చాలక బలం. ఒక వాహక తీగను బ్యాటరీ ధ్రువాలు కలిపినప్పుడు వాహకంలోని ఎలక్ట్రాన్లపై విద్యుత్ బలం పనిచేయడం వల్ల రుణధ్రువం నుండి ధనధ్రువానికి అపసర వడితో కదులుతాయి. రుణధ్రువం నుండి ధనధ్రువానికి అపసర వడితో కదులుతాయి. ఇదే సమయంలో బ్యాటరీలోని రసాయన బల ప్రభావం వల్ల ఎలక్ట్రాన్ల ఆవేశ పరిమాణానికి సమాన పరిమాణంలో రుణ అయాళ్ళు విద్యుత్ బలానికి వ్యతిరేకంగా ధనధ్రువం నుండి రుణధ్రువం వైపు కదులుతాయి. ఈ విధంగా బ్యాటరీలో అయాలను కదిలించడానికి కొంత రసాయన శక్తి ఖర్చు అవుతుంది. అంటే రసాయన బలం కొంత పనిచేస్తుంది. ఇప్పుడు క్యూ పరిమాణం గల రుణావేశాన్ని విద్యుత్ బలానికి వ్యతిరేకంగా ధనధ్రువం నుండి రుణధ్రువాన్ని కదిలించడానికి క్యూ పరిమాణం గల రుణావేశాన్ని విద్యుత్ బలానికి వ్యతిరేకంగా ధనధ్రువం నుండి రుణధ్రువాన్ని కదిలించడానికి రసాయన బలం చేసిన పని ఏంటి? డబ్ల్యూ అనుకుందాం. రసాయన విద్యుత్ పరిమాణాలు సమానం అనుకుంటే రసాయన బలం వల్ల క్యూ రుణావేశంపై జరిగిన పని డబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్సి ఇంటూ డి. ఇందులో డి అంటే ధ్రువాల మధ్య దూరం. ఒక కులుంబ్ రుణావేశాన్ని ధనధ్రువం నుండి రుణధ్రువానికి కదిలించడానికి రసాయన బలం చేసిన పని డబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్సి ఇంటూ డి అని రాస్తాం. అంటే ఎఫ్సి ఈక్వల్ టు ఎఫ్ఈ అని మనకు తెలుసు. అంటే డబ్ల్యూ బై క్యూ ఈక్వల్ టు ఎఫ్ఈ డి బై క్యూ. డబ్ల్యూ బై క్యూ అనేది ఏకాంక రుణావేశాన్ని ధనధ్రువం నుండి రుణధ్రువాన్ని కదిలించడానికి రసాయన బలం చేసిన పని. ఏకాంక రుణావేశాన్ని ధనధ్రువం నుండి రుణధ్రువానికి కదిలించడానికి రసాయన బలం చేసిన పని. దీన్ని ఏమంటాం? విద్యుత్ చాలక బలం అంటాం. విద్యుత్ చాలక బలం ఎప్సిలాన్ ఈక్వల్ టు ఈఎంఎఫ్. ఎప్సిలాన్ ఈక్వల్ టు డబ్ల్యూ బై క్యూ ఈక్వల్ టు ఎఫ్ఈడి బై క్యూ. సాధారణంగా ఈఎంఎఫ్ను ఏకాంక ధనావేశాన్ని రుణధ్రువం నుండి ధనధ్రువానికి కదిలించడానికి రసాయన బలం చేసిన పని. ఏకాంక ధనావేశాన్ని రుణధ్రువం నుండి ధనధ్రువానికి కదిలించడానికి రసాయన బలం చేసిన పని. సాధారణంగా విద్యుత్ పరికరం రెండు చివర్ల మధ్య పొటెన్షియల్ భేదం లేదా ఈఎంఎఫ్ కొలవడానికి వోల్ట్ మీటర్ను ఉపయోగిస్తాం. వలయంలో దీన్ని విద్యుత్ పరికరం యొక్క రెండు చివర్లకు సమాంతరం కలుపుతాం. టార్చ్ బ్యాటరీలను ఎక్కువ కాలం వినియోగిస్తే బల్బ్ ప్రకాశం తగ్గిపోతుంది. బ్యాటరీలు నిర్వీర్యం అయిపోయి అంటాం. ఇప్పుడు బ్యాటరీలు నిర్వీర్యం అయ్యాయి అంటాం. బ్యాటరీ ఈఎంఎఫ్కు బ్యాటరీ కొలుపబడిన వాహకంలోని ఎలక్ట్రాన్ల అపసరబడికి ఏమైనా సంబంధం ఉందా అంటే చూద్దాం. ఒక వాహకానికి సంబంధించి V/I విలువ స్థిరం. దీన్ని ఏమన్నా మనం ఓం నియమం. ఒకసారి చూద్దాం. 6 వోల్ట్ బ్యాటరీ ఎలిమినేటర్, 0 to 1 ఆంపియర్ అమ్మీటరు, 0 to 6 వోల్ట్ మీటర్ తీసుకుందాం. తర్వాత వాహక తీగలు, తర్వాత 50 సెంటీమీటర్ల పొడవు గల సర్పిలాకార మ్యాంగనీస్ తీగ,
ఒక రియోస్టాట్ స్విచ్ మరియు 3V LED. ఎలాంటిది పటంలో చూపిన విధంగా గరిష్టంగా 4.5 వోల్ట్ల దగ్గర నాబునే ఉంచాలి. 4.5 వోల్ట్ల దగ్గర నాబుని ఉంచాలి. రియోస్టాట్ను ఉపయోగించి మ్యాంగనీస్ తీగని 2 కొనల వద్ద పొటాషియం భేదంలో 2 కొనల వద్ద పొటాషియం భేదంను ఓవి నుంచి గరిష్టంగా 4.5 వోల్ట్ల మధ్య వరకు మార్చాలి. రియోస్టాట్ ఉపయోగించి మ్యాంగనీస్ తీగ 2 కొనల వద్ద కనీసం 1 వోల్ట్ పొటాషియం భేదం ఉంచాలి. 1 వోల్ట్ పొటాషియం భేదం ఉంచాలి. ఈ సందర్భానికి వలయంలో విద్యుత్ ప్రవాహం అమ్మీటర్ ద్వారా గుర్తించి నమోదు చేయాలి. రియోస్టాట్ను ఉపయోగించి పొటాషియం భేదం 4.5 వోల్ట్ వరకు మార్చుతూ విద్యుత్ ప్రవాహం విలువలను గుర్తించాలి. ఈ విధంగా V మరియు I విలువలను కనీసం 5 రీడింగ్ గుర్తించి పట్టికలు అమలు చేస్తే అప్పుడు V బై విలువ ఏమొచ్చేస్తుంది? V బై విలువ స్థిరమని గుర్తిస్తాం. అంటే దీన్ని బట్టి ఏం చెప్పచ్చు? V ఈజ్ ప్రపోర్షనల్ టు I. ఈ ప్రయోగాన్ని బట్టి మ్యాంగనీస్ తీగ 2 చివరల మధ్య పొటాషియం భేదం దానిలో ప్రవహించే విద్యుత్కు అనులోమానుపాతం ఉంటుందని చెప్పవచ్చు. మ్యాంగనీస్ తీగ 2 చివరల మధ్య పొటాషియం భేదం దానిలో ప్రవహించే విద్యుత్కు అనులోమానుపాతం ఉంటుందని చెప్పవచ్చు. మ్యాంగనీస్ తీగలో విద్యుత్ ప్రవహించేటప్పుడు దాని ఉష్ణోగ్రత స్థిరం. పొటాషియం భేదం V విలువను x అక్షం మీద, విద్యుత్ ప్రవాహం I విలువను y అక్షం మీద తీసుకొని తగిన స్కేల్ నిర్ణయించుకొని VIల మధ్య గ్రాఫ్ గీద్దాం. VIల మధ్య గ్రాఫ్ గీస్తే అది పటంలో చూపినట్లు మూలబిందు నుండి ప్రయాణించే సరళ రేఖ వలె ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. LED వంటి వాహకాలకు V బై స్థిరం కాదు. స్థిరం కాదు. అది ఎలా అంటే మ్యాంగనీస్ తీగ బదులుగా 3V LED లైట్ ఎమిటింగ్ డయోడ్ను వాడి పై కృత్యాన్ని మళ్ళీ చేద్దాం. LED యొక్క పొడవైన ధ్రువాన్ని బ్యాటరీ ధన ధ్రువానికి, పొట్టి దానిని బ్యాటరీ రుణ ధ్రువానికి కలపండి. రియోస్టాట్ను ఉపయోగించి పొటెన్షియల్ భేదాన్ని మార్చుతూ గరిష్టంగా 3 వోల్ట్ల వరకు ప్రతి సందర్భంలోనూ విద్యుత్ ప్రవాహం మరియు పొటాషియం భేదం విలువలో గుర్తించి నమోదు చేయండి. ఇది LEDకి సంబంధించి VI విలువలతో గ్రాఫ్ గీస్తే ఆ గ్రాఫ్ పరం ఏంటంటే వక్రరేఖలో వస్తుంది. ఈ ప్రయోగశాల కృత్యాన్ని బట్టి స్థిర ఉష్ణోగ్రత వద్ద కొన్ని పదార్థాలకు సంబంధించిన VIల నిష్పత్తి స్థిరం. ఈ అంశాన్ని మొదటిగా జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త జార్జ్ సైమన్ ఓమ్ తెలియజేశారు. దీన్నే మనం ఏమంటాం? ఓమ్ నియమం అంటాం. ఓమ్ నియమాన్ని ఎలా చెప్తామంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద వాహకం రెండు చివరల మధ్య పొటాషియం భేదం వాహకం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. పొటాషియం భేదం వాహకుండా ప్రయాణించే విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. V ఈజ్ ప్రపోర్షనల్ టు I. V బై I ఈక్వల్ టు కాన్స్టెంట్. ఈ స్థిరాంకాన్ని వాహక విద్యుత్ నిరోధం అంటాం. వాహక విద్యుత్ నిరోధం Rతో సూచిస్తాం. అంటే V బై I ఈక్వల్ టు R. V ఈక్వల్ టు IR. నిరోధానికి SI ప్రమాణం ఓమ్ను ఒమేగాతో
సూచిస్తాం. ఓమ్ని ఒమేగాతో సూచిస్తాం. ఒక ఓమ్ ఈక్వల్ టు 1 volt బై 1 ఆంపియర్. 1 volt బై 1 ఆంపియర్. ఎల్ఈడి విషయంలో విఐల నిష్పత్తి స్థిరంగా ఉంటుందో లేదో చూడాలి. ఓమ్ నియమం ఆధారంగా మనం పదార్థాలను వర్గీకరించగలమా? ఇవి కొన్ని ఒకసారి చూద్దాం. ఓమ్ నియమాన్ని ఆధారం చేసిన పదార్థాలను 2 భాగాలుగా విభజించవచ్చు. అవి ఒకటి ఓమ్ నియమాన్ని పాటించే పదార్థాలు, 2 ఓమ్ నియమాన్ని పాటించని పదార్థాలు. పాటించే పదార్థాలు ఏమంటారంటే ఓమీయ పదార్థాలు అంటారు. పాటించిన పదార్థాలని అవోమీయ పదార్థాలు అంటారు. ఇప్పుడు దీని పరిమితులు ఏంటంటే లోహవాహకాలు ఓమ్ నియమాన్ని పాటిస్తాయి, కానీ వాటి ఉష్ణోగ్రత ఇతర భౌతిక పరిస్థితులు స్థిరంగా ఉండాలి. ఉష్ణోగ్రత ఇతర భౌతిక పరిస్థితులు స్థిరంగా ఉండాలి. ఉష్ణోగ్రతను బట్టి పదార్థ నిరోధం మారుతుంది. కనుక ఉష్ణోగ్రత మారితే వాహకానికి సంబంధించిన బిఐ గ్రాఫ్ సరళ రేఖగా ఉండదు. వాయువాహకాలకు ఓం నియమం వర్తించదు. అలాగే జెర్మేనియం, సిలికాన్ వంటి అర్ధవాహకాలకు ఓం నియమం వర్తించదు. అయితే ఒక వాహకాన్ని బ్యాటరీ కలిపితే దానిలో స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు నిర్దిష్ట దిశలో అప్సరబడితో కదలలోకి ప్రారంభిస్తాయి. ఈ సమయంలో అవి లాటిస్లోని ధనాయాలతో అభిఘాతం చెంది నిశ్చల స్థితికి వస్తాయి. అంటే ఉష్ణ రూపంలో వాటి యాంత్రిక శక్తిని ఏమవుతుంది? కోల్పోతుంది. బ్యాటరీ సాయంతో వాహకం అంతటా ఏర్పడిన విద్యుత్ క్షేత్రం వల్ల ఎలక్ట్రాన్లు తిరిగి శక్తిని గ్రహించి కదలడం ప్రారంభిస్తాయి. లాటిస్ అయాన్లు ఎలక్ట్రాన్ల చలనాన్ని ఆటంకపరుస్తాయి. లాటిస్ అయాన్లు ఎలక్ట్రాన్ల చలనాన్ని కలిగించే ఆటంకం ఆ పదార్థ స్వభావంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాహక నిరోధాన్ని వాహకంలో ఎలక్ట్రాన్ల చలనాలు కలిగే ఆటంకంగా నిర్వచించవచ్చు. వాహక నిరోధాన్ని వాహకంలో ఎలక్ట్రాన్ చలనాలకి కలిగే ఆటంకం. ఎలక్ట్రాన్ చలనాన్ని నిరోధించే పదార్థాన్ని ఏమంటాం? నిరోధకం అంటాం. ఎలక్ట్రాన్ చలనాన్ని నిరోధించే పదార్థాన్ని నిరోధకం, రెసిస్టర్ అంటాం. మానవ శరీరం ఒక నిరోధకం అనుకుందాం. మన శరీర నిరోధం విలువ సాధారణంగా 100 ఓం. శరీరం ఉప్పు నీటితో తడిసి ఉన్నప్పుడు 100 ఓం నుండి 5 lakh ఓం వరకు మధ్యస్థంగా ఉంటుంది. చర్మం బాగా పొడిగా ఉంటే అయితే మానవ శరీరం గుండా విద్యుత్ ప్రవాహ పరిమాణం కానీ లెక్కిస్తే ఇప్పుడు 24 వోల్ట్ బ్యాటరీ ధ్రువాలను మనం చేతితో తాకితే వలయం పూర్తవుతుంది. ఈ శరీర నిరోధం అంతా 1 lakh ఓం అనుకుంటే ఈ శరీరం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహం I = 24/1 lakh = 0.00024 ఆంపియర్. ఇది చాలా స్వల్ప పరిమాణం గల ఇటువంటి విద్యుత్ ప్రవాహం మన శరీరం గుండా ప్రవహించిన శరీరంలో వివిధ నిర్వహించే పనులకు ప్రభావితం చేయదు. అయితే మన ఇళ్ళలో వాడే వోల్టేజ్ ఎంత? 240 volts. ఈ తీగను తాగినప్పుడు మన శరీరం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహం ఎంత? 240/1 lakh. అప్పుడు 0.0024 ఆంపియర్. ఈ పరిమాణంలో విద్యుత్ ప్రవాహం మన శరీరంలోకి ప్రవహిస్తే శరీరంలోని వివిధ అవయవాలు నిర్వహించే పనులకు ఆటంకం కలుగుతుంది. ఇలా ఆటంకం కలగడమే ఏమంటాం? విద్యుత్ ఘాతం అంటాం. విద్యుత్ ఘాతం. మన శరీరం గుండా ఇంకా విద్యుత్ ప్రవహిస్తూ ఉంటే శరీరంలోని కణజాలం దెబ్బతింటుంది. తద్వారా శరీర నిరోధం తగ్గిపోతుంది. శరీరం గుండా విద్యుత్ ప్రవహించే కాలం పెరుగుతున్న కొద్దీ కణజాలం బాగా దెబ్బతిని శరీర నిరోధం ఇంకా తగ్గిపోతుంది. ఫలితంగా శరీరం గుండా ప్రవహించే విద్యుత్ పెరుగుతుంది. ఇలా విద్యుత్ ప్రవాహం 0.07 ఆంపియర్ వరకు చేరితే 0.07 ఆంపియర్ వరకు చేరితే అది గుండె పనితీరుపై ప్రభావాన్ని చూపుతుంది.
చూపుతుంది. ఈ విద్యుత్ ప్రవాహం గుండె ద్వారా 1 సెకండ్ కంటే ఎక్కువ కాలం ప్రవహిస్తే మనిషి స్పృహ కోల్పోతాడు. ఈ విద్యుత్ ప్రవాహం గుండె ద్వారా 1 సెకండ్ కంటే ఎక్కువ కాలం ప్రవహిస్తే మనిషి స్పృహ కోల్పోతాడు. ఇలా విద్యుత్ ఇంకా ఎక్కువ కాలం ప్రవహిస్తే మనిషి చనిపోతాడు. మానవ శరీరంపై విద్యుత్ ప్రవాహ ప్రభావాలను మనం పట్టికలో చూడవచ్చు. 0.001 అయితే ఏమవుతుంది, ప్రభావాన్ని గుర్తించగలం. 0.005 అయితే నొప్పిని కలుగజేస్తుంది. 0.010 అయితే కండరాలు సంకోచిస్తాయి. 0.015 అయితే కండరాల పట్టుతో దెబ్బతింటుంది. 0.070 అయితే 1 సెకండ్ కంటే ఎక్కువ సమయం గుండెకు ఆహారం ప్రయాణిస్తే స్పృహ కోల్పోతారు. పై చర్చలను బట్టి మన శరీరంలో ఏదైనా 2 అవయవాల మధ్య పొటెన్షియల్ భేదం ఉన్నప్పుడు మనం విద్యుద్ఘాతానికి గురవుతామని చెప్పవచ్చు. మానవ శరీరం గుండా విద్యుత్ ప్రవహించేటప్పుడు తక్కువ నిరోధాన్ని కలిగించే మార్గాన్ని అది ఎన్నుకుంటుంది. మన శరీరం అంతటా నిరోధం ఒకే విధంగా ఉండదు. ఉదాహరణకు శరీరం లోపల అవయవాల కంటే చర్మానికి నిరోధం ఎక్కువ. శరీరంలో విద్యుత్ ప్రవాహం జరుగుతున్న కొలది శరీర నిరోధం పరస్పర విలోమంగా మారుతుంటాయి. శరీరంలో విద్యుత్ ప్రవాహం జరుగుతున్న కొలది శరీర నిరోధం పరస్పర విలోమంగా మారుతుంటాయి. కాబట్టి విద్యుత్ ఘాతాన్ని విద్యుత్ పొటెన్షియల్ భేదము, విద్యుత్ ప్రవాహం మరియు శరీర నిరోధాల ఫలిత ప్రభావంగా చెప్పవచ్చు. విద్యుత్ ఘాతాన్ని విద్యుత్ పొటెన్షియల్ భేదం, విద్యుత్ ప్రవాహం మరియు శరీర నిరోధాల ఫలిత ప్రభావం అని చెప్పవచ్చు. అయితే కరెంటు స్తంభాలపై 2 విద్యుత్ సరఫరా తీగలు సమాంతరంగా ఉంటాయి. ఈ రెండింటి మధ్య 240 volts పొటెన్షియల్ భేదం ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఏదైనా విద్యుత్ పరికరాన్ని కలిపితే అది విద్యుత్ ప్రవాహాన్ని పొందుతుంది. అంటే విద్యుత్ ప్రవాహాన్ని పొందాలంటే ఏవైనా ఈ 2 తీగలకు కలపబడాలి. అధిక వోల్టేజ్ తీగపై పరీక్ష నిలబడినప్పుడు దాని కాల మధ్య పొటెన్షియల్ భేదం లేదు. ఎందుకంటే అది ఒకే తీగపై నిలబడింది. అందువల్ల పరీక్ష గుండా విద్యుత్ ప్రవాహం జరగదు. కనుక దానికి విద్యుత్ ఘాతం కలుగదు. రియోస్టాట్ తయారీ. 30 సెంటీమీటర్ల పొడవు గల చెక్క స్కేల్ తీసుకొని దానికి 2 చివరల 2 రంధ్రాలు చేయాలి. 2 చివరల 2 రంధ్రాలు చేయాలి. ఆ రంధ్రాల గుండా 2 బోల్ట్లను నట్టుల సహాయంతో బిగించాలి. తరువాత విద్యుత్ ఇస్త్రీ పెట్టే ఫిలమెంట్లోని పలుచని నైక్రోమ్ తీగ తీసుకొని ఒక కొనను మొదటి బోల్ట్ బిగించి స్కేల్ చుట్టూ సమాన దూరాల్లో తీగను వలయాకారంలో బిగుదుగా చుట్టి రెండో కొనను బోల్టుకు బిగించాలి. రెండో బోల్టుకు బిగించాలి. ఈ స్కేల్ మరొక స్కేల్పై లంబంగా పటంలో చూపిన విధంగా జిగురుతో అతికించాలి. ఇప్పుడు ఏంటంటే రియోస్టాట్ తయారైంది. విద్యుత్ వలయంలో రియోస్టాట్ సంధానం పనితీరును మనం తెలుసుకోవచ్చు. మల్టీమీటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. ఇది నిరోధం, వోల్టేజ్, కరెంటు వంటి వివిధ విలువలను కొలవగలుగుతుంది. ఏమేమి కొలుస్తుంది? నిరోధం, వోల్టేజు, కరెంటు వంటి వివిధ విలువలను కొలవగలుగుతుంది. నిరోధం, వోల్టేజు, కరెంటు వంటి వివిధ విలువలను కొలవగలుగుతుంది. దీనితో కొలిచిన విలువలను ఇది సంఖ్యాత్మకంగా చూపెడుతుంది మనకి. మల్టీమీటర్లో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే డిస్ప్లే. మల్టీమీటర్కు 4 digits చూపగలిగే డిస్ప్లే ఉంటుంది. ఇది రుణ గుర్తును కలిగి చూపగలుగుతుంది.
రుణగుర్తుని కలిగి చూపగలుగుతుంది. తర్వాత ఏంటంటే సెలక్షన్ నాబ్. ఈ సెలక్షన్ నాబ్ ఏంటంటే వోల్టేజ్ నిరోధం మొదలగు అంశాల్లో దేనిని కొలవాలో దానికి అనుగుణంగా మల్టీమీటర్ని అమర్చుకోవడానికి సెలక్షన్ నాబ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పోర్ట్స్. మల్టీమీటర్ సాధారణంగా 2 పోర్ట్లు ఉంటాయి. ఒకదాని వద్ద మల్టీమీటర్ సాధారణంగా 2 పోర్ట్లు ఉంటాయి. ఒకదాని వద్ద ఏంటంటే COM అంటే కామన్ ఆర్ గ్రౌండ్ పోర్ట్ అని రాసి ఉంటుంది. దీనిలో నలుపు రంగు తీగను అమర్చాలి. రెండవ దాని వద్ద MAV ఓమ్ అని రాసి ఉంటుంది. MAV ఒమేగా అని రాసి ఉంటుంది. ఇందులో ఎరుపు తీగను అమర్చాలి. సాధారణంగా మల్టీమీటర్లో ఏసీ వ్యవస్థల విలువలను కూడా కొలవగలవు. కానీ ఏసీ వలయాలు ప్రమాదకరమైనవి కావున మల్టీమీటర్ను DC విలువలను కొలవడానికి మాత్రమే వినియోగించండి. అయితే ఇప్పుడు పదార్థ నిరోధాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏంటో చూద్దాం. పదార్థ నిరోధాన్ని ప్రభావితం చేసే కారకాలు మొదటి ఏంటంటే ఉష్ణోగ్రత నిరోధం. ఉష్ణోగ్రత నిరోధం ఇదేంటంటే పటంలో చూపినట్టు ఒక వలయాన్ని పూర్తి చేద్దాం. బ్యాటరీ ఎలిమినేటర్ 1.5 వోల్ట్స్. పొటెన్షియల్ భేదం ఉండే విధంగా నాబుని ఉంచండి. స్విచ్ ఆన్ చేసి వలయంలో అమ్మీటర్ రీడింగ్ గుర్తించి పట్టికలు నమోదు చేయండి. ఈ సందర్భంలో బల్బును తాకి ఉష్ణాన్ని గుర్తించండి. ఇదే విధంగా 3 వోల్ట్లు, 4.5 వోల్ట్స్, 6 వోల్ట్స్తో ప్రయోగం చేసి V మరియు I విలువలను కనుగొని పట్టికలో నమోదు చేయండి. బల్బును తాకి విడుదల చేసే ఉష్ణాన్ని పరిశీలించండి. ప్రతి సందర్భంలో బల్బు ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహం సరాసరి పెరుగుదల తగ్గి విద్యుత్ నిరోధం పెరగడం గమనిస్తారు. బల్బు వేడెక్కడానికి విద్యుత్ ప్రవాహానికి ఏమైనా సంబంధం ఉందా అంటే బల్బులో టంగస్టన్ తీగ ఉష్ణోగ్రత పెరిగే కొలది ఆ తీగ నిరోధం పెరగడం గమనించి ఉంటారు. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ తీగ నిరోధం ఏమవుతుంది? పెరుగుతుంది. దీన్ని బట్టి బల్బులోని తీగ నిరోధానికి దాని ఉష్ణోగ్రతకు సంబంధం ఉందని చెప్పవచ్చు. కాబట్టి ఓం నియమాన్ని ఎల్లప్పుడూ స్థిర ఉష్ణోగ్రత వద్ద మాత్రమే పరిశీలించాలి. తర్వాత పదార్థ స్వభావం నిరోధం. రాగి, నిక్రోము, మాంగనీను కనీసం 2 మీటర్లు వంటి వివిధ రకాల లోహపు తీగలను తీసుకోండి. రాగి, నిక్రోము, మాంగనీను వంటి వివిధ రకాల లోహపు తీగలను తీసుకోండి. వాటి పొడవులు మధ్యఛేద వైశాల్యాలు సమానంగా ఉండేటట్లు జాగ్రత్త వహించండి. వాటి పొడవులు మధ్యఛేద వైశాల్యాలు సమానంగా ఉండేటట్లు జాగ్రత్త వహించండి. ఈ పటంలో చూపినట్టు వలయాన్ని పూర్తి చేస్తే ఇప్పుడు ఎంచుకున్న తీగల్లో ఏదో ఒకదాన్ని PQల మధ్య ఉంచండి. స్విచ్ ఆన్ చేసి వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని అమ్మీటర్తో కొలిచి నోట్బుక్లో రాసుకోండి. మిగిలిన లోహపు తీగలతో ఈ కృత్యాన్ని నిర్వహించి ప్రతి సందర్భంలో విద్యుత్ ప్రవాహాన్ని కొలవండి. ఇప్పుడు ఏమవుతుందంటే పొటెన్షియల్ భేదం స్థిరంగా ఉన్నప్పటికీ విద్యుత్ ప్రవాహం విలువ వివిధ లోహపు తీగలకు వివిధ రకాలుగా ఉండడం
మనం గమనిస్తాం. ఈ కృత్యాన్ని బట్టి వాహక నిరోధం వాహక స్వభావంపై ఆధారపడి ఉంటుంది అర్థమవుతుంది. వాహక నిరోధం వాహక స్వభావంపై ఆధారపడి ఉంటుంది. అయితే వాహకు పొడవు దాని నిరోధం ఏమవుతుంది? ఒకే మధ్యచ్ఛేద వైశాల్యం వివిధ పొడవుల గల కొన్ని మాంగనీయ తీగలు తీసుకుందాం. ఒకే మధ్యచ్ఛేద వైశాల్యం వివిధ పొడవుల గల కొన్ని మాంగనీయ తీగలను తీసుకుందాం. 10 సెంటీమీటర్లు మాంగనీయ తీగ పీక్యూల మధ్య కలిపండి. 10 సెంటీమీటర్ల మాంగనీయ తీగను పీక్యూల మధ్య కలపండి. అమ్మీటర్ సాయంతో వలయంలో విద్యుత్తును కొలిచి నోట్బుక్లో రాసుకుందాం. మిగిలిన తీగలను ఉపయోగిస్తూ ఈ కృత్యాన్ని మరలా నిర్వహించండి. ప్రతి సందర్భంలో విద్యుత్ ప్రవాహాన్ని నమోదు చేస్తే మాంగనీయ తీగ పొడవు పెరుగుతున్న కొలది వలయంలో ప్రవహించే విద్యుత్ విలువ తగ్గడం గమనించవచ్చు. మాంగనీయ తీగ పొడవుతో పెరుగుతున్న కొలది వలయంలో ప్రవహించే విద్యుత్ విలువ తగ్గడం గమనించవచ్చు. అంటే పొటెన్షియల్ భేదం స్థిరంగా ఉన్నప్పటికీ తీగ పొడవు పెరిగితే నిరోధం పెరుగుతుంది. పై కృత్యాన్ని బట్టి పొటెన్షియల్ భేదం స్థిరంగా ఉన్నప్పుడు వాహక నిరోధం దాని పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే R ఈజ్ ప్రపోర్షనల్ టు L. ఉష్ణోగ్రత మధ్యచ్ఛేద వైశాల్యం స్థిరంగా ఉన్నప్పుడు, ఇక్కడ ఏంటి కండిషన్? ఉష్ణోగ్రత మధ్యచ్ఛేద వైశాల్యం స్థిరంగా ఉన్నప్పుడు వాహక తీగ యొక్క మందం దాని నిరోధంపై ప్రభావం చూపుతుందా అంటే ఇప్పుడు చూద్దాం. మధ్యచ్ఛేద వైశాల్యం నిరోధం ఒకే పొడవు వివిధ మధ్యచ్ఛేద వైశాల్యాల గల మాంగనీయ తీగను తీసుకుందాం. ఇప్పుడు పటంలో చూపినట్టు ఒక వలయాన్ని పూర్తి చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది? మీరు ఎంచుకున్న తీగల్లో తక్కువ మందం గల దానిని పీక్యూల మధ్య ఉంచి వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కొలిచి నమోదు చేసి మిగిలిన తీగలతో ఈ కృత్యాన్ని మరలా నిర్వహిస్తే ప్రతి సందర్భంలో విద్యుత్ ప్రవాహాన్ని కొలిచి నోట్బుక్లో నమోదు చేయండి. మాంగనీయ తీగ మధ్యచ్ఛేద వైశాల్యం పెరుగుతున్న కొలది మధ్యచ్ఛేద వైశాల్యం పెరుగుతున్న కొలది అందులో విద్యుత్ ప్రవాహం కూడా పెరగడాన్ని గమనించవచ్చు. అందులో విద్యుత్ ప్రవాహం కూడా పెరగడాన్ని గమనించవచ్చు. అంటే తీగ మధ్యచ్ఛేద వైశాల్యం పెరుగుతున్న కొలది దాని నిరోధం తగ్గుతుంది. దీన్ని బట్టి ఏంటంటే వాహక నిరోధం వాహక మధ్యచ్ఛేద వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది. వాహక నిరోధం వాహక మధ్యచ్ఛేద వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే R ఈజ్ ప్రపోర్షనల్ టు 1/A. ఇక్కడ చూడండి, వాహక ఉష్ణోగ్రత పొడవు స్థిరంగా ఉండాలి. ఇప్పుడు 1, 2 సమీకరణాలు చూద్దాం. R ఈజ్ ప్రపోర్షనల్ టు L/A అవుతుంది. ఎందుకంటే ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నప్పుడు ఇక్కడ కండిషన్ ఏంటి? ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నప్పుడు R ఈజ్ ప్రపోర్షనల్ టు L/A. R ఈక్వల్ టు ρL/A. ఇక్కడ ρ అంటే అనుపాత స్థిరాంకం. దీనిని విశిష్ట నిరోధం లేదా నిరోధకత అంటాం. దీన్ని ఏమంటాం? విశిష్ట నిరోధం లేదా నిరోధకత అంటాం. విశిష్ట నిరోధం అనేది ఉష్ణోగ్రత పదార్థ స్వభావంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. విశిష్ట నిరోధం అనేది ఉష్ణోగ్రత పదార్థ స్వభావంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. కానీ నిరోధం ఉష్ణోగ్రత పదార్థ స్వభావాలతో పాటు జ్యామితీయ కారకాలైన పొడవు మధ్యచ్ఛేద వైశాల్యంపై కూడా ఆధారపడి ఉంటుంది.
కానీ నిరోధం ఉష్ణోగ్రత పదార్థ స్వభావాలతో పాటు జ్యామితీయ కారకాలైన పొడవు, మధ్యచ్ఛేద వైశాల్యంపై ఆధారపడి ఉంటుంది. విశిష్ట నిరోధనకు SI ప్రమాణం ఏంటంటే ఓమ్ మీటర్. విశిష్ట నిరోధ విలోమాన్ని ఏమంటాం? వాహకత్వం అంటాం. విశిష్ట నిరోధ విలోమాన్ని వాహకత్వం అంటాం. అంటే పదార్థాల విశిష్ట నిరోధం వాటి వాహకత్వాన్ని తెలుపుతుంది. విశిష్ట నిరోధం తక్కువగా గల లోహాలు మంచి వాహకాలుగా పనిచేస్తాయి. కనుకనే రాగి వంటి లోహాలకు విద్యుత్ తీగల తయారీలో ఉపయోగిస్తాం. సాధారణంగా విద్యుత్ బల్బులో వాడే ఫిలమెంట్ను టంగస్టన్తో తయారు చేస్తారు. దీనికి కారణం ఏంటి అంటే టంగస్టన్ విశిష్ట నిరోధం ద్రవ్యభవన స్థానం విలువలు చాలా ఎక్కువ. ఎంత అంటే ఇంచుమించు 3422 డిగ్రీల సెంటీగ్రేడ్ దాని ద్రవ్యభవన స్థానం. విశిష్ట నిరోధం కూడా చాలా ఎక్కువ. అయితే విద్యుత్ బంధకాల విశిష్ట నిరోధం విలువలు అత్యధికంగా విశిష్ట నిరోధం విలువలు అత్యధికంగా 10⁻14 నుండి 10⁻16 ఓం మీటర్ వరకు ఉంటాయి. విద్యుత్ బంధకాల విశిష్ట నిరోధం విలువలు అత్యధికంగా 10⁻14 నుండి 10⁻16 ఓం మీటర్ వరకు ఉంటాయి. నిక్రోమ్లో ఏంటుండే? నికెల్, క్రోమియం, ఐరన్, ఈ 3 ఉంటే అది నిక్రోమ్. మాంగనీన్ అంటే 86% ఏముండాలి? రాగి ఉండాలి. 86% రాగి, 12% మాంగనీస్, 2% నికెల్. మాంగనీన్కి అంటే 86% రాగి, 12% మాంగనీస్, 2% నికెల్. మిశ్రమ లోహాల విశిష్ట నిరోధం విలువలు లోహాల విశిష్ట నిరోధానికి 30 నుండి 100 రెట్లు ఉంటాయి. కాబట్టి వాటిని ఇస్త్రీ పెట్టే రొట్టెలను వేడి చేసే పరికరం అంటే విద్యుత్ ఉపకరణాల్లో తాపన పరికరాలుగా ఉపయోగిస్తాం. తాపన పరికరాలు అంటే అదే హీటింగ్ ఎలిమెంట్స్గా వాడుతాం. మిశ్రమ లోహాల గల మరో ప్రత్యేకత ఏంటంటే వాటి నిరోధం విలువ ఉష్ణోగ్రతకు అనుగుణంగా అతి స్వల్పంగా మాత్రం మారుతుంది. మిశ్రమ లోహాలకు గల మరో ప్రత్యేకత ఏమిటంటే వాటి నిరోధం విలువ ఉష్ణోగ్రతకు అనుగుణంగా అతి స్వల్పంగా మాత్రం మారుతుంది. అంతేగాక అవి సులభంగా తుప్పు పట్టవు. సిలికాను, జర్మేనియం వంటి పదార్థాల విశిష్ట నిరోధం లోహాల విశిష్ట నిరోధానికి 10⁻5 నుండి 10⁻10 రెట్లు ఉంటుంది. వీటి విశిష్ట నిరోధం బంధకాల విశిష్ట నిరోధం పోలిస్తే 10⁻15 నుండి 10⁻16 వంతు ఉంటుంది. వీటి విశిష్ట నిరోధం బంధకాల విశిష్ట నిరోధం పోలిస్తే 10⁻15 నుండి 10⁻16 వరకు ఉంటుంది. ఇటువంటి పదార్థాలను ఏమంటామంటే అర్ధవాహకాలు అంటాం. ఇటువంటి పదార్థాలను ఏమంటామంటే అర్ధవాహకాలు అంటాం. డయోడు, ట్రాన్సిస్టరు, ఇంటిగ్రేటెడ్ చిప్పు. ఇంటిగ్రేటెడ్ చిప్లను తయారు చేయడానికి అర్ధవాహకాలను వాడతాం. ఇవి ఎక్కడ వాడతారంటే కంప్యూటరు, టీవీ, సెల్ ఫోన్ వంటి ఎలక్ట్రిక్ పరికరాల్లో ఉపయోగిస్తారు. ఈ ఐసీలను కంప్యూటరు, టీవీ, సెల్ ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ ఒక పట్టికలో కొన్ని నిరోధకాలు ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇవన్నీ కూడా చూడాలి. విద్యుత్
వలయాలు. బ్యాటరీ వాహక తీగలతో ఎలక్ట్రాన్లు ప్రవహించడానికి అనుకూలంగా ఏర్పరిచిన సంవృత మార్గాన్ని ఏమంటాం? వలయం అంటాం. బ్యాటరీ వాహక తీగలతో ఎలక్ట్రాన్లు ప్రవహించడానికి అనుకూలంగా ఏర్పరిచిన సంవృత మార్గాన్ని వలయం అంటాం. ఎలక్ట్రాన్లు నిరంతరంగా ప్రవహించాలంటే వలయంలో ఎటువంటి ఖాళీలు ఉండకూడదు. సాధారణంగా వలయంలో స్విచ్ సాయంతో ఒక ఖాళీని ఏర్పాటు చేస్తాం. దీన్ని తెరవడం మూయడం ద్వారా వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని నిలిపివేయవచ్చు లేదా ప్రవాహం చేయవచ్చు. వలయంలో విద్యుత్ జనకం నుండి విద్యుత్తును ఉపయోగించుకున్న పరికరాలు ఒకటి కన్నా ఎక్కువ సంఖ్యలో కూడా ఉండవచ్చు. ఈ పరికరాలను శ్రేణిలో కానీ సమాంతరంగా కానీ కలుపుతాం. విద్యుత్ పరికరాలను శ్రేణిలో కలిపినప్పుడు బ్యాటరీ, జనరేటర్ లేదా గోడకు ఉండే విద్యుత్ సాకెట్ ధ్రువాల మధ్య ఎలక్ట్రాన్లు ప్రవహించడానికి ఒకే మార్గం ఉంటుంది. విద్యుత్ పరికరాలను శ్రేణిలో కలిపినప్పుడు బ్యాటరీ, జనరేటర్ లేదా గోడకు ఉండే విద్యుత్ సాకెట్ ధ్రువాల మధ్య ఎలక్ట్రాన్లు ప్రవహించడానికి ఒకే మార్గం ఉంటుంది. విద్యుత్ పరికరాలను సమాంతరం కలిపినప్పుడు వలయంలో వివిధ శాఖలు ఏర్పడి ఎలక్ట్రాన్లు ప్రవహించడానికి వివిధ మార్గాలు ఏర్పడతాయి. విద్యుత్ పరికరాలను సమాంతరం కలిపినప్పుడు వలయంలో వివిధ శాఖలు ఏర్పడి ఎలక్ట్రాన్లు ప్రవహించడానికి వివిధ మార్గాలు ఏర్పడతాయి. శ్రేణి సమాంతర సంధానాల లక్షణాలు వేరువేరుగా ఉంటాయి. శ్రేణి సమాంతర సంధానాల లక్షణాలు వేరువేరుగా ఉంటాయి. ఈ రెండు రకాల సంధానాలను సంబంధించిన వలయాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నిరోధాల శ్రేణి సంధానం గురించి చూద్దాం. ఇప్పుడు 3 బల్బులు తీసుకుందాం. మల్టీమీటర్లో వాటి నిరోధాలను కొలవండి. వాటి నిరోధాల విలువలను నోట్బుక్లో నమోదు చేద్దాం. R1, R2, R3లుగా రాసుకుందాం. ఇది పటంలో చూపినట్టు బల్బులను వలయంలో కలపండి. వలయంలో స్విచ్ ఆన్లో ఉన్నప్పుడు బ్యాటరీ 2 ధ్రువాల మధ్య పొటెన్షియల్ భేదాన్ని కొలవండి. ప్రతి బల్బు 2 చివర్ల మధ్య పొటెన్షియల్ భేదాన్ని కొలిస్తే వాటిని V1, V2, V3లుగా అనుకుందాం. బ్యాటరీ బల్బుల పొటెన్షియల్ భేదాలను పోల్చండి. ఇప్పుడేంటి, బల్బుల విడివిడి పొటెన్షియల్ భేదం మొత్తం వాటి శ్రేణి సంధానం వల్ల ఏర్పడ్డ 2 చివరల మధ్య పొటెన్షియల్ భేదాలకి సమానం. బల్బుల విడివిడి పొటెన్షియల్ భేదాల మొత్తం వాటి శ్రేణి సంధానం వల్ల ఏర్పడిన 2 చివరల మధ్య పొటెన్షియల్ భేదానికి సమానం. అంటే V = V1 + V2 + V3. అయితే అమ్మీటర్ సహాయంతో వలయంలో విద్యుత్ ప్రవహించే విద్యుత్ ఐని కొలవండి. అయితే ఈ శ్రేణి సంధానంలో ఫలిత నిరోధం ఏమవుతుందంటే, ఇప్పుడు పటం పరిశీలించండి. ఇందులో బల్బులను నిరోధకాల గుర్తులతో చూపడారు. బల్బులు ఏం చేసామంటే ఇప్పుడు నిరోధాల కింద రాసుకున్నాం. ఇప్పుడు నిరోధాలను శ్రేణిలో కలిపినప్పుడు విద్యుత్ ప్రవాహానికి ఒకటే మార్గం. కాబట్టి వలయంలో ఏమవుతుంది, విద్యుత్ ప్రవాహం ఒకటే ఉంటుంది. విద్యుత్ ప్రవాహం ఏం మారదు, ఒకటే ఉంటుంది. ఓం నియమం ప్రకారం R1 చివరల మధ్య పొటెన్షియల్ భేదం V1 = R1 చివరల మధ్య పొటెన్షియల్ భేదం V1 = I × R1. R2 చివరల మధ్య పొటెన్షియల్ భేదం V2 = I × R2. R3 చివరల మధ్య పొటెన్షియల్ భేదం ఏమవుతుంది, V3 = I × R3. శ్రేణిలో కలిపిన నిరోధాల వల్ల కలిగే ఫలిత నిరోధం ఏమవుతుందంటే REF అనుకుందాం. అయితే ఫలిత నిరోధం అంటే ఏంటి? శ్రేణిలో గల నిరోధాల వల్ల వలయంలో ఏర్పడే విద్యుత్ ప్రవాహానికి, శ్రేణిలో గల నిరోధాల వల్ల వలయంలో ఏర్పడిన విద్యుత్ ప్రవాహానికి
సమానమైన విద్యుత్ ప్రవాహాన్ని కలుగజేసే మరొక నిరోధాన్ని, విద్యుత్ ప్రవాహానికి సమానమైన విద్యుత్ ప్రవాహాన్ని కలుగజేసే మరొక నిరోధాన్ని ఆ నిరోధాల ఫలిత నిరోధం అంటాం. సమానమైన విద్యుత్ ప్రవాహాన్ని కలుగజేసే మరొక నిరోధాన్ని ఆ నిరోధాల ఫలిత నిరోధం అంటాం. ఇప్పుడు ఏంటి, వలయంలో విద్యుత్ జనకం ఏంటంటే స్థిరంగా ఉండాలి. అప్పుడు ఏముంది, V = I × REF. V1, V2, V3 మరియు V విలువలను ప్రతిక్షేపిస్తే V ఏంటి, IREF. IREF = IR1 + IR2 + IR3. REF = R1 + R2 + R3. పై సమీకరణాన్ని బట్టి శ్రేణిలో కలిపిన నిరోధాల వల్ల ఏర్పడే ఫలిత నిరోధం, శ్రేణిలో కలిపిన నిరోధాల వల్ల ఏర్పడే ఫలిత నిరోధం ఆయా విడివిడి నిరోధాల మొత్తానికి సమానమని తెలుస్తుంది. ఇప్పుడు శ్రేణిలో కలిపిన నిరోధాల్లో ఏదైనా ఒకటి పని చేయకపోతే పరిస్థితి ఏంటి, వలయము తెరుచుకుంటుంది. ఇప్పుడు వలయంలో విద్యుత్ ప్రవాహం జరగదు. కనుకనే మన ఇళ్లలో ఉండే వివిధ విద్యుత్ పరికరాలను శ్రేణిలో కలపరు. మరి దేనిలో కలుపుతారంటే సమాంతర సంధానం. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. నిరోధాల సమాంతర సంధానం. ఇప్పుడు పటంలో చూపినట్లు ఒక వలయాన్ని తయారు చేద్దాం. మల్టీమీటర్ లేదా వోల్ట్ మీటర్ను ఉపయోగించి ప్రతి బల్బు రెండు చివర్ల మధ్య పొటెన్షియల్ భేదాన్ని కనుగొనండి. ప్రతి బల్బు రెండు చివర్ల మధ్య పొటెన్షియల్ భేదాన్ని కనుగొనండి. వాటిని నోట్బుక్లో నమోదు చేయండి. ప్రతి బల్బు యొక్క రెండు చివర్ల మధ్య పొటెన్షియల్ భేదం సమానంగా ఉంటుంది. ఈ బల్బులు సమాంతర సంధానాలు ఉన్నాయని చెప్పవచ్చు. అమ్మీటర్ను ఉపయోగించి ప్రతి బల్బు గుండా ప్రవహించే విద్యుత్తును కొలిచి నమోదు చేయండి. R1, R2, R3 నిరోధాల గుండా ప్రవహించే విద్యుత్తులు వరుసగా I1, I2, I3 అనుకున్నాం. అప్పుడు వలయంలో ఫలిత విద్యుత్ ప్రవాహం ఎంత అవుతుంది? అమ్మీటర్ ఒకటి ద్వారా వలయంలో ప్రవహించే ఫలిత విద్యుత్ ప్రవాహాన్ని కొలిస్తే వలయంలో ఫలిత విద్యుత్ ప్రవాహం విడివిడి బల్బుల ద్వారా ప్రవహించే విద్యుత్ మొత్తానికి సమానమని గుర్తిస్తారు. వలయంలో ఫలిత విద్యుత్ ప్రవాహం విడివిడి బల్బుల ద్వారా ప్రవహించే విద్యుత్తుల మొత్తానికి సమానమని గమనిస్తారు. అంటే I = I1 + I2 + I3. అది దీని ఫలిత నిరోధం ఏంటి? ఇప్పుడు దీన్నే మనం నిరోధాల కింద మార్చుకొని రాస్తే ఓం నియమం ప్రకారం R1 నిరోధం గుండా విద్యుత్ ప్రవాహం ఏమవుతుంది? V/R1. R1 నిరోధం గుండా విద్యుత్ ప్రవాహం I1 = V/R1. అలాగే R2 నిరోధం గుండా విద్యుత్ ప్రవాహం I2 = V/R2. R3 నిరోధం గుండా విద్యుత్ ప్రవాహం I3 = V/R3. ఇప్పుడు REF అనేది సమాంతర సంధానంలో ఉన్న నిరోధాల ఫలిత నిరోధం అనుకున్నాం. REF ఏంటి? సమాంతర సంధానంలో ఉన్న నిరోధాల ఫలిత నిరోధం. అప్పుడు I = ఏంటి మరి? V/REF. I1, I2, I3 విలువలను ప్రతిక్షేపిస్తే V/REF = V/R1 + V/R2 + V/R3. ఎందుకంటే I = V/REF కదా. I1 ఏమవుతుంది? V/R1. I2 = V/R2. I3 = V/R3. ఇప్పుడు R1, R2 లాంటి సమాంతర సంధానంలో ఉన్నాయంటే దీన్ని మనం ఏం చేయవచ్చు? REF = R1, R2/R1 + R2. సమాంతర సంధానంలో ఉన్న నిరోధాల ఫలిత నిరోధం విలువ సమాంతర సంధానంలో ఉన్న నిరోధాల ఫలిత నిరోధం విలువ ఆ విడివిడి నిరోధాల విలువ కన్నా తక్కువగా ఉంటుంది.
దీన్ని బట్టి ఒక లోహపు తీగ నిరోధం దాని మధ్యఛేద వైశాల్యానికి విలోమానుపాతంలో ఎందుకు ఉంటుందో, ఒక లోహపు తీగ నిరోధం దాని మధ్యఛేద వైశాల్యానికి విలోమానుపాతంలో ఎందుకు ఉంటుందో మనం వివరించవచ్చు. ఒక మందపాటి తీగను అనేక సన్నని తీగలకు సమాంతర సంధానంగా ఊహిస్తే, ఒక మందపాటి తీగను అనేక సన్నని తీగల సమాంతర సంధానంగా ఊహించామనుకోండి, అప్పుడు మందపాటి తీగ నిరోధం ప్రతి సన్నని తీగ నిరోధం కన్నా తక్కువ ఉంటుంది. మరో విధంగా చెప్పాలంటే మందపాటి తీగ నిరోధం సన్నని తీగ నిరోధం కన్నా తక్కువ. మందపాటి తీగ నిరోధం ప్రతి సన్నని తీగ నిరోధం కన్నా తక్కువ. మందపాటి తీగ నిరోధం సన్నని తీగ నిరోధం కన్నా తక్కువ. నిరోధాల శ్రేణి సమాంతర సంధానం వల్ల ఏర్పడే ఫలిత నిరోధాల వివిధ అమరికల గురించి అవగాహన చేసుకోవడానికి పనిచేస్తాయి. కానీ ఒకటి కన్నా ఎక్కువ బ్యాటరీలను వాడి ఏర్పరిచే వలయాల గురించి అవగాహన చేసుకోవాలనుకుంటే ఈ అంశాలు సరిపోవు. ఇప్పుడు కిర్చాఫ్ నియమాలు చూద్దాం. కిర్చాఫ్ నియమాలు. ఒక డీసీ వలయంలో కొన్ని బ్యాటరీలు కొన్ని నిరోధాలను ఏ విధంగా కలిపినా దానిని గురించి అవగాహన చేసుకోవడానికి రెండు సరళమైన నియమాలు ఉపయోగపడతాయి. వాటిని మనం ఏమంటాం, కిర్చాఫ్ నియమాలు అంటాం. జంక్షన్ నియమం. మొదటిది అంటే జంక్షన్ నియమం. ఇందులో P అనే బిందువు వద్ద విద్యుత్ ప్రవాహం విభజింపబడడం మనం గమనించాం. P అనే బిందువు వద్ద విద్యుత్ ప్రవాహం విభజింపబడడం మనం గమనించాం. వలయంలో విద్యుత్ ప్రవాహం విడివిడి నిరోధాల గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహ మొత్తానికి సమానం. వలయంలో ఫలిత విద్యుత్ ప్రవాహం విడివిడి నిరోధాల గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహం మొత్తానికి సమానం. అంటే P బిందువుని జంక్షన్ అంటాం. ఇక్కడ ఏంటి, P బిందువుని జంక్షన్ అంటాం. 3 లేదా అంతకన్నా ఎక్కువ వాహక తీగలు కలిసే బిందువుని ఏమంటాం, జంక్షన్. 3 లేదా అంతకన్నా ఎక్కువ వాహక తీగలు కలిసే బిందువును జంక్షన్ అంటాం. వలయంలో విద్యుత్ ప్రవాహం విభజింపబడే ఏ జంక్షన్ వద్దనైనా జంక్షన్ వేరు చేసే విద్యుత్ ప్రవాహాల మొత్తం ఆ జంక్షన్ వీడిపోయే విద్యుత్ ప్రవాహాల మొత్తానికి సమానం. వలయంలో విద్యుత్ ప్రవాహం విభజింపబడే ఏ జంక్షన్ వద్దనైనా జంక్షన్ను చేరే విద్యుత్ ప్రవాహాల మొత్తం ఆ జంక్షన్ వీడిపోయే విద్యుత్ ప్రవాహాల మొత్తానికి సమానం. అంటే వలయంలో ఏ జంక్షన్ వద్ద కూడా ఆవేశాలు పోగు కావడం అనేది జరగదు. ఇక్కడ ఏంటంటే చూడండి, I1, I4, I6 ఏమవుతున్నాయి, లోపలికి వస్తున్నాయి. I2, I3, I5 ఏమవుతున్నాయి, బయటికి వెళ్తున్నాయి. అంటే వలయంలో జంక్షన్ చేరే విద్యుత్ ప్రవాహాల మొత్తము మరియు విడిపోయే విద్యుత్ ప్రవాహాల మొత్తానికి సమానం అవుతుంది. ఈ నియమం ఏంటి, ఆవేశ నిత్యత్వ నియమం. ఈ నియమం ఏంటి, ఆవేశాల నిత్యత్వ నియమం అనుసరించింది అని చెప్తాం. తర్వాత రెండోది ఏంటంటే లూప్ నియమం. ఈ లూప్ నియమం ఏంటంటే ఒక మూసిన వలయంలోని వివిధ పరికరాల రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదాల్లో పెరుగుదల తగ్గుదల. ఒక మూసిన వలయంలోని వివిధ పరికరాల రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదాలలో పెరుగుదల తగ్గుదల బీజీ మొత్తం శూన్యం. ఈ నియమం శక్తి నిత్యత్వ నియమం అనుసరించి వస్తుంది. ఒక మూసిన వలయంలో ప్రారంభంలో గల రెండు బిందువుల మధ్య పొటెన్షియల్ భేదాన్ని ఒక నిర్దిష్ట విలువగా భావిస్తే, ఒక మూసిన వలయంలో ప్రారంభంలో గల రెండు బిందువుల మధ్య పొటెన్షియల్ భేదాన్ని ఒక నిర్దిష్ట విలువగా భావిస్తే ఆ వలయంలో ఉపయోగించిన వివిధ పరికరాల రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదాలను కొలుస్తూ పోతే, ఆ వలయంలో ఉపయోగించిన వివిధ పరికరాల రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదాలను కొలుస్తూ పోతే వలయంలో ఉపయోగించిన బ్యాటరీ నిరోధాలను బట్టి వలయంలో
ఉపయోగించిన బ్యాటరీ నిరోధం బట్టి పొటెన్షియల్ భేదం పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. బ్యాటరీ నిరోధం బట్టి పొటెన్షియల్ భేదం పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. కానీ మనం వలయం అంతటా ప్రయాణించి తిరిగి ప్రారంభ బిందువును చేరితే పొటెన్షియల్ భేదంలో ఫలిత మార్పు ఏమవుతుంది? శూన్యం అవుతుంది. అంటే పొటెన్షియల్ భేదాలలోని మార్పుల బీజీఐ మొత్తం శూన్యం. పొటెన్షియల్ భేదాలలోని మార్పుల బీజీఐ మొత్తం శూన్యం. వలయంలో సంజ్ఞా సాంప్రదాయాన్ని పాటించడం ఎలా అంటే బ్యాటరీ ధనద్రవం నుండి రుణద్రవం కదులుతున్నప్పుడు ఏంటంటే బ్యాటరీ ధనద్రవం నుండి రుణద్రవం కదులుతున్నప్పుడు ఈఎంఎఫ్ విలువను రుణాత్మకంగా తీసుకోవాలి. రుణద్రవం నుండి ధనద్రవం వైపు కదులుతున్నప్పుడు ఈఎంఎఫ్ విలువను ధనాత్మకంగా తీసుకోవాలి. విద్యుత్ ప్రవాహ దిశలో నిరోధం గుండా కదిలేటప్పుడు దానిపై పొటెన్షియల్ భేదం రుణాత్మకంగా తీసుకోవాలి. అలాగే విద్యుత్ ప్రవాహ దిశ వ్యతిరేక దిశలో నిరోధం గుండా కదిలేటప్పుడు దానిపై పొటెన్షియల్ భేదం ధనాత్మకంగా తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఒకసారి లూప్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ABCDE అనే లూప్లో బ్యాటరీ వద్ద పొటెన్షియల్ భేదం ఏంటవుతుంది? ఇదేంటిది? యాంటీ క్లాక్ వైజ్. మనం ఇందులో 2 రకాలు తీసుకోవచ్చు. ఒకటి క్లాక్ వైజ్, 2 యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ తీసుకుంటే ఏమవుతుందంటే ఇది నెగిటివ్. ఇప్పుడు బ్యాటరీ వద్ద పొటెన్షియల్ భేదం అంతా V1, R1 నిరోధం వద్ద పొటెన్షియల్ భేదం అంతా, ఇందులో ప్రవహించే విద్యుత్ అయ్యాయి కాబట్టి IR1. అంటే వలయంలో ఫలిత పొటెన్షియల్ భేదం ఏమవుతుంది? -V1 ప్లస్ I1R1. I1 అవసరం లేదు, IR1 అనేది సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి నిరోధం. తర్వాత ఇప్పుడు ఇంకో పటం చూద్దాం. ABCDE అనే లూప్ తీసుకుంటే అందులో బ్యాటరీ వద్ద ఏంటి పొటెన్షియల్ భేదం? V1. ఇంకో బ్యాటరీ వద్ద పొటెన్షియల్ భేదం V2. అయితే R1 నిరోధం వద్ద పొటెన్షియల్ భేదం IR1. ఎందుకంటే ఇందులో విద్యుత్ మారలేదు కాబట్టి ఇది IR1. ఇక్కడ కూడా IR2. ఏంటి? R2 నిరోధం వద్ద పొటెన్షియల్ భేదం, R3 నిరోధం పొటెన్షియల్ భేదం IR3. అయితే వలయంలో ఫలిత పొటెన్షియల్ భేదం ఎలా అంటే IR1 ప్లస్ IR2 ప్లస్ IR3. ఎందుకంటే ఇవన్నీ డైరెక్షన్లో ఉన్నాయి. ఏంటివి? క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా? యాంటీ క్లాక్ వైజ్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అవుతాయి. యాంటీ క్లాక్ వైజ్ ఉంటే ఏం చెప్పుకున్నాం మనం? ధనాత్మకంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇవేంటి? ఇవి క్లాక్ వైజ్, ఏది వోల్టేజ్ కాబట్టి ఇవేంటి నెగిటివ్గా తీసుకోవాలి. కాబట్టి V1 V2 IR1 ప్లస్ IR2 మైనస్ V1 ప్లస్ IR3 మైనస్ V2 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ABCDEFA ఈ లూప్ చూద్దాం. ఇప్పుడు బ్యాటరీ వద్ద పొటెన్షియల్ భేదం అంతా V1 V2. V1 ఏమిటి? డైరెక్షన్లోనే ఉంది. V2 అంటే ఇది క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్. V1 ఏంటి? యాంటీ క్లాక్ వైజ్. V2 ఏంటి? క్లాక్ వైజ్. కాబట్టి ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. నిరోధం వద్ద ఇప్పుడు R1 ఉంది, ఇక్కడ R2 ఉంది. ఇప్పుడు కరెంట్ ఏంటి? ఇక్కడ I1, ఇక్కడ I1 I2. కాబట్టి -V1 ప్లస్ V2 ప్లస్ I1R1 మైనస్ I2R2. ఎందుకంటే ఇది యాంటీ క్లాక్ వైజ్ ఉంటే ఏం తీసుకున్నాం? యాంటీ క్లాక్ వైజ్ ఉంటే పాజిటివ్.
క్లాక్ వైజ్ ఉంటే నెగిటివ్. అదన్నమాట. ఇక్కడ చూడండి. నెక్స్ట్ AFED-CBA లూప్లో AFED-CBA ఇప్పుడు ఇటు నుండి తీసుకోవాలి. చూడండి, ABCDEF తీసుకున్నావా, ఇప్పుడు AFED-CBA చూడాలి. ఇప్పుడు ఏది మైనస్ అవుతుంది? V2 మైనస్ V1 ప్లస్. నిరోధుల పొటెన్షియల్ భేదం అవుతుంది I2R2 ప్లస్ I1R1 మైనస్, అంటే మైనస్ V2 ప్లస్ V1 ప్లస్ I2R2 మైనస్ I1R1 ఈక్వల్ టు 0. ఇప్పుడు FHGDEF ఇది చూద్దాం. ఇందులో ఏంటి? బ్యాటరీ వద్ద పొటెన్షియల్ భేదం ఏంటి? V2 ఒకటే ఉంది కదా. ఇది ఏమవుతుంది? క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ అయితే రుణాత్మకం, యాంటీ క్లాక్ వైజ్ అయితే ధనాత్మకం. ఇప్పుడు ఇది ఎలా ఉంది? యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి ఇదేంటిది? ధనాత్మకం. పాజిటివ్ తీసుకోవాలి. తర్వాత నిరోధకుల పొటెన్షియల్ భేదం ఏంటి? R3 కదా. R3 అక్కడ ఏమిటి ఉన్నాయి? ఇందులో I2 అంటే I1 ప్లస్ I2 ఈ రెండింటి యొక్క జంక్షన్ కదా అది. కాబట్టి I1 ప్లస్ I2 మైనస్ I2R2 మైనస్ I2R2 ఎందుకంటే I2R2 ఎందుకు? యాంటీ క్లాక్ వైజ్ ధనాత్మకం, క్లాక్ వైజ్ అయితే రుణాత్మకం. డైరెక్షన్కి యాంటీగా ఉంది కాబట్టి ఇది నెగిటివ్. తర్వాత HGCBAH లూప్లో బ్యాటరీ వద్ద పొటెన్షియల్ భేదం ఏంటి? V1. నిరోధ వద్ద పొటెన్షియల్ భేదం ప్లస్ V1 మైనస్ I1 ప్లస్ I2 ఇంటూ R3 మైనస్ I1R1 ఈక్వల్ టు 0. అంటే ఫలిత పొటెన్షియల్ భేదం అవుతుంది? మైనస్ V1 ప్లస్ I1R1 ప్లస్ I1 ప్లస్ I2 ఇంటూ R3 ఈక్వల్ టు 0. మైనస్ V1 ఎందుకు వచ్చింది? అది ఎందుకు వచ్చింది? యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు మనం కిర్చాఫ్ నియమాల్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఈ ప్రాబ్లం చేస్తే మనకే అర్థమైపోతుంది. అదేంటంటే ఇప్పుడు 12 EMF గల బ్యాటరీ వలయంలోకి విడుదల చేసే విద్యుత్ ప్రవాహాన్ని కనుగొనండి. 12 EMF గల బ్యాటరీ వలయంలోకి విడుదల చేసే విద్యుత్ ప్రవాహాన్ని కనుగొనండి. 12 వోల్ట్ల EMF గల బ్యాటరీ వలయంలో ఏర్పడే విద్యుత్ ప్రవాహం I ఈక్వల్ ఏంటిగా? I ఈక్వల్ టు I1 ప్లస్ I2. I ఈక్వల్ టు I1 ప్లస్ I2. అయితే పటం ఈ ప్రకారం చూద్దాం. DABCD లూప్ నందు DABCD లూప్ నందు DABCD ఇది ఒక లూప్. ఇప్పుడు ఈ లూప్లో ఏం చెప్తున్నారు? ఇక్కడ ఏం లేదు, సింపుల్గా ఇదేంటే R కదా, మనకు తెలుసు. ఇది V. ఇప్పుడు R ఏంటి? డైరెక్షన్లో ఉంటే ఎప్పుడు కూడా నెగిటివ్. యాంటీ డైరెక్షన్ ఇదే పాజిటివ్. డైరెక్షను నెగిటివ్, యాంటీ డైరెక్షన్ పాజిటివ్. ఇదానికి నిరోధంలోనికి పొటెన్షియల్ డిఫరెన్స్ మనం చూసుకుంటే అది డైరెక్షన్లో అయితే నెగిటివ్, యాంటీ డైరెక్షన్ అయితే పాజిటివ్. ఇది ఉంటే ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఇదేంటిది? డైరెక్షన్. ఇక్కడ స్టార్ట్ అయింది, ఇది డైరెక్షన్. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 3. అందుకని ఇక్కడ ఏం చేశాడు?
-3. ఓకే కదా. ఇప్పుడు ఇందులో కరెంట్ ఏంటి? I1 + I2. కరెంట్ ఇది I1 + I2. IR1 కదా మనది. IR V = IR కాబట్టి -3 అనేది ఏంటి? డైరెక్షన్లో ఉంది కాబట్టి మైనస్ వచ్చింది. I1 + I2 ఏంటి? కరెంట్. సరిపోయిందా? ఇప్పుడు ఇలా వస్తే ఇదేంటిది? డైరెక్షన్. ఏంటిది? డైరెక్షన్. ఇది ఏంటిది? నెగిటివ్. ఇది పాజిటివ్. అంతే కదా. ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. నెగిటివ్, ఇది పాజిటివ్. నెగిటివ్ నుండి పాజిటివ్ వస్తే ఏమి రాయాలి? పాజిటివ్ రాయాలి. పాజిటివ్ రాసి నెగిటివ్ నుండి పాజిటివ్ వస్తే పాజిటివ్ రాసి అయిపోయిన తర్వాత ఇక్కడ I1 + I2 కరెంటు. తర్వాత ఇది ఏ నుండి ఇటు వెళ్ళింది? ఇక్కడ ఏమి లేవు, మళ్ళీ ఇటు వచ్చింది. ఇటు వచ్చినప్పుడు ఏమైంది? ఇది ఏంటిది? పాజిటివ్, ఇది నెగిటివ్. అంటే పాజిటివ్ నెగిటివ్ వెళ్ళిందంటే నెగిటివ్ రాసేయండి. ఇక్కడ ఏమైంది? ఇది -5 రాసాడు ఇక్కడ. ఓకే. ఇది నిరోధం. నిరోధం అంటే RI. ఇక్కడ I1 ఒకటే ఉంది. కరెంట్ చూడండి, I1 ఒకటే. అంటే I1 × 2 ఏమవుతుంది? ఇది ఎలా ఉంది? డైరెక్షన్లోనే ఉంది కదా. డైరెక్షన్లో ఉంటే ఏం రాయాలి? -2I1. సరిపోయింది. ఇది ఇక్కడ ఏంటి? ఇది 0. సూత్రం అయిపోయిందా? ఇప్పుడు ఇంకో లూప్ చూద్దాం. ఇప్పుడు ఇంకో లూప్ చూస్తుంది, మీకు సింపుల్గా అర్థమైపోతుంది. ఇప్పుడు ఇంకో లూప్ చూస్తే ఇదేంటిది? D. తర్వాత A, తర్వాత F, తర్వాత E, తర్వాత D. D, A, F, E, D. DAFED. ఇదేంటిది? డైరెక్షన్ కదా. డైరెక్షన్లో ఉంటే ఏం రాయాలి? -3. కరెంట్ ఏంటి? I1 + I2. సరిపోయింది అక్కడికి. కిందకు వస్తే ఇదేంటిది? నెగిటివ్, ఇది పాజిటివ్. నెగిటివ్ నుండి పాజిటివ్గా సేవ్ రాయాలి. పాజిటివ్ 12. కిందకు వచ్చారు, ఏ నుండి వచ్చింది ఇలా వచ్చి ఇటు ఈ డైరెక్షన్ ఎంత ఉంది? 4 ohms ఉంది. 4 ohmsకి ఏం రాయాలి? ఇక్కడ IR 4 ఏమవుతుంది? డైరెక్షన్ అంటే నెగిటివ్. I2 కరెంట్ ఒకటే వచ్చింది కాబట్టి S = 0. ఇప్పుడు AB సమీకరణంలో I కనుక్కోండి. ఆయన ప్రతిక్షేపిస్తే 0.5. I2 ఎంత వచ్చింది? 1.5 amperes. 12 volt EMF వలన వలయంలో ఏర్పడే విద్యుత్ ప్రవాహం అయింది 0.5, 1.5. 0.5 + 1.5 = 2 amperes. సింపుల్గా డైరెక్షన్ ఆర్కి డైరెక్షన్ అయితే నెగిటివ్, యాంటీ డైరెక్షన్ ఆర్కి పాజిటివ్. యాంటీ డైరెక్షన్ ఆర్కి పాజిటివ్. ఇదేంటిది? ఇప్పుడు బ్యాటరీ ఇలా ఉంది కదా, ఇది నెగిటివ్ కదా, ఇది పాజిటివ్ కదా. ఇటు నుండి ఇటు వస్తే పాజిటివ్ రాసండి, ఇటు నుండి ఇటు వస్తే నెగిటివ్ రాసండి. ఎటు వచ్చిందో అనేది సరిపోయింది. విద్యుత్ సామర్థ్యం. ఇప్పుడు ఈ నెల మనం 100 యూనిట్లు విద్యుత్ వాడాం అని చెప్తుంటారు. అయితే ఈ విద్యుత్ వాడకం ఏంటనేది మనం ఇప్పుడు చూడాలి. మనం నిత్యత్వంలో ఉపయోగించే ఫ్యాన్ కానీ, ఫ్రిడ్జ్, హీటరు, కుక్కరు వంటి విద్యుత్ సాధనాలు విద్యుత్ శక్తిని వినియోగించి ఉంటాయి. R నిరోధం గల వాహకం గుండా I విద్యుత్ ప్రవేశిస్తుంది అనుకుందాం. R నిరోధం గల వాహకం గుండా I విద్యుత్ ప్రవేశిస్తుంది అనుకుందాం. వాహకం గుండా విద్యుత్ ప్రవహిస్తే ఉష్ణం ఉత్పత్తి అవుతుందని మనకు తెలుసు. వాహకం గుండా విద్యుత్ ప్రవహిస్తే ఉష్ణం ఉత్పత్తి అవుతుందని మనకు తెలుసు. ఏ బిందువు నుండి బి బిందువుకు T సెకండ్ల కాలంలో Q కూలంబుల ఆవేశం ప్రవహించింది. అయితే ఏబీల మధ్య పొటెన్షియల్ భేదం ఏంటి? B. ఏబీల మధ్య పొటెన్షియల్ భేదం B. అయితే T కాలంలో విద్యుత్ క్షేత్రం చేసే పని సూత్రం ఏంటి? W = Q × V. ఈ పని వాహకంలో ప్రవహిస్తున్న Q ఆవేశం కోల్పోయిన శక్తికి సమానం.
వాహకంలో ప్రవహిస్తున్న Q ఆవేశం కోల్పోయిన శక్తికి సమానం. ఈ ఆవేశం 1 సెకండ్లో కోల్పోయిన శక్తి ఎంత అంటే W/Tకి సమానం. W/Tకి సమానం అంటే W ఈక్వల్ ఏంటి? QV/QV అంటే W/T ఈక్వల్ టు QV/T. పై సమీకరణంలో Q/T అనేది వాహకంలో విద్యుత్ ప్రవాహం కదా. Q/T అనేది వాహకంలోనే విద్యుత్ ప్రవాహం. అంటే W/T అనేది 1 సెకండ్ కాలంలో జరిగిన పని సూచిస్తుంది. W/T అనేది 1 సెకండ్ కాలంలో జరిగిన పనిని సూచిస్తుంది. పని జరిగే రేటుని ఏమంటాం? సామర్థ్యం అంటాం. పని జరిగే రేటుని ఏమంటాం? సామర్థ్యం అంటాం. కనుక W/T అనేది ఏంటి? విద్యుత్ సామర్థ్యం. విద్యుత్ సామర్థ్యం P ఈక్వల్ టు V ఇంటూ I. వలయంలో కలిపిన ఏదైనా విద్యుత్ సాధనం వినియోగించుకున్న విద్యుత్ శక్తిని లెక్కగట్టడానికి ఈ సమీకరణాన్ని ఉపయోగించవచ్చు. వలయంలో కలిపిన ఏదైనా విద్యుత్ సాధనం వినియోగించుకున్న విద్యుత్ శక్తిని లెక్కగట్టడానికి ఈ సమీకరణాన్ని ఉపయోగించవచ్చు. ఓం నియమం ప్రకారం V ఈక్వల్ టు IR. P ఈక్వల్ ఏమన్నా మనం? VI. ఇప్పుడు Bలో P ఈక్వల్ ఏంటి? VI. V ఈక్వల్ ఏంటి? IR. అంటే I²R. P ఈక్వల్ ఏంటి? I²R ఈక్వల్ టు V²/R. బ్యాటరీ వంటి ఏదైనా జనక నుండి పొందగలిగే విద్యుత్ సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి VI సూత్రాన్ని ఉపయోగించవచ్చు. ఇటువంటి సందర్భంలో P ఈక్వల్ టు VI సమీకరణాన్ని ఏమైనా రాస్తామంటే P ఈక్వల్ టు εI కింద రాస్తాం. ఇక్కడ ఎప్సిలాన్ అనేది బ్యాటరీ యొక్క విద్యుత్ చాలక బలం. విద్యుత్ శక్తి వినియోగాన్ని అవగాహన చేసుకోవడానికి ఇప్పుడు ఒక ప్రయోగం చేద్దాం. ఇప్పుడు P ఈక్వల్ ఏంటి అనుకున్నాం? V²/R. అంటే R ఈక్వల్ టు V²/P. బల్బుపై రాసిన PV విలువలను పై సమీకరణంలో ప్రతిక్షేపిద్దాం. 120 × 120/60 ఈక్వల్ టు 240 ohms. అలాగనమాట. అంటే 60 వాట్ టు 120 వోల్ట్ అని రాసి ఉన్న బల్బు తన గుండా ప్రవహించే విద్యుత్తుకు సాధారణ పరిస్థితిలో 240 ohms నిరోధాన్ని కలిగిస్తుంది. ఈ బల్బును 12 వోల్ట్ బ్యాటరీకి కలిపితే అది వినియోగించే విద్యుత్ సామర్థ్యం ఎంత? V²/R ఈక్వల్ టు 12 × 12/240 ఈక్వల్ టు 3/5 ఈక్వల్ టు 0.6 watts. వాట్ అనేది సామర్థ్యానికి సంబంధించిన ప్రమాణం. సాధారణంగా విద్యుత్ సామర్థ్య వినియోగాన్ని తెలియజేయడానికి కిలోవాట్ అనే ప్రమాణాన్ని ఉపయోగిస్తాం. 1 కిలోవాట్ ఈక్వల్ టు 1000 watt లేదంటే 1000 joule/second. ప్రతి నెల మన ఇంటికి కరెంట్ బిల్లు వచ్చినప్పుడు అందులో మనం వాడిన విద్యుత్ యూనిట్లో తెలపడుతుంది. యూనిట్ అంటే ఏంటంటే 1 కిలోవాట్ అవర్ అంటే 1000 joule/second ఇంటూ 60 × 60 seconds అంటే 3600 × 1000 joules అంటే 3.6 × 10⁶ joules. ఓవర్లోడ్ అంటే ఏంటి? విద్యుత్ ఓవర్లోడ్ దానివల్ల కలిగే నష్టాలకు సంబంధించి మనం చాలా వింటూ ఉంటాం. సాధారణంగా మన ఇంట్లోకి విద్యుత్ 2 తీగల ద్వారా వస్తుంది. వీటిని ఏమంటాం? కరెంట్ లైన్లు అంటాం. ఈ తీగల నిరోధం చాలా తక్కువ. వీటి మధ్య పొటెన్షియల్ భేదం దాదాపుగా 220 వోల్ట్ నుండి 240 వోల్ట్ ఉంటుంది. మన ఇంటిలోని వలయం అంతటా ఈ 2 తీగలు ఉంటాయి. ఈ వలయంలో ఫ్యాను, టీవీ, ఫ్రిడ్జ్ వంటి విద్యుత్ సాధనాలు మనం కలుపుతాం. మన ఇంటిలోని విద్యుత్ సాధనాలన్నీ ఈ తీగలకు వివిధ బిందువుల వద్ద కలుపుతాం. అంటే విద్యుత్ సాధనాలన్నీ సమాంతర సంధానంలో ఉంటాయి. కాబట్టి ప్రతి
ప్రతి సాధనం రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదం. ప్రతి సాధనం రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదం 240 వోల్ట్ అవుతుంది. ఒక విద్యుత్ సాధనం యొక్క నిరోధం మనకు తెలిస్తే ఆ సాధనం గుండా ప్రవహించే విద్యుత్ I=V/R సూత్రాన్ని ఉపయోగించి లెక్క కట్టవచ్చు. 240 ఓం నిరోధం గల బల్బు గుండా ప్రవహించే విద్యుత్ 1 ఆంపియర్ అవుతుంది. ప్రతి విద్యుత్ సాధనం దాని నిరోధాన్ని బట్టి లైన్స్ నుండి కొంత విద్యుత్తును వినియోగించుకుంటుంది. లైన్స్ నుండి వినియోగించిన మొత్తం విద్యుత్తు వివిధ సాధనాల గుండా ప్రవహించే విద్యుత్తుల మొత్తానికి సమానం. లైన్స్ నుండి వినియోగించుకున్న మొత్తం విద్యుత్తు వివిధ సాధనాల గుండా ప్రవహించే విద్యుత్తుల మొత్తానికి సమానం. మన ఇంటిలో వాడే విద్యుత్ సాధనాల సంఖ్యను పెంచితే అవి లైన్స్ నుండి వినియోగించిన విద్యుత్ కూడా పెరుగుతుంది. దీనికి సమాధానం ఏంటంటే మనం చాలా ఎక్కువ విద్యుత్తును వినియోగించుకుంటే ఏం జరుగుతుంది అంటే, కరెంటు మీటర్పై రాసి ఉండే విలువలను పరిశీలించామనుకోండి. మీటర్పై ఏముంటాయి? పొటెన్షియల్ భేదము 240 వోల్ట్స్. అంటే మీ మీటర్ వద్దకు చేరే రెండు తీగల మధ్య 240 వోల్ట్ల పొటెన్షియల్ భేదం ఉంటుంది. ఇప్పుడు ఇక పటంలో చూస్తే ప్రధాన తీగ ద్వారా విద్యుత్ ప్రవాహం గరిష్టంగా 20 ఆంపియర్స్. ఇప్పుడు పటంలో చూపినట్టు ఒక హీటర్ ఆన్ చేసామనుకోండి. వలయంలో అనుమతించబడిన గరిష్ట విద్యుత్ ప్రవాహం కన్నా అధికంగా విద్యుత్తు ప్రవహిస్తుంది. అప్పుడు తీగలు బాగా వేడెక్కి మంటలు ఏర్పడే అవకాశం ఉంది. దీన్ని ఏమంటాం? ఓవర్లోడ్ అంటాం. అయితే ఓవర్లోడ్ వల్ల కలిగే ప్రమాదాన్ని నివారించడానికి మన ఇంట్లో వలయంలో ఫ్యూజ్ను ఉపయోగిస్తాం. ఈ అమరికలో లైన్స్ ద్వారా వచ్చే మొత్తం విద్యుత్ ఫ్యూజ్ గుండా ప్రవహించవలసి వస్తుంది. ఫ్యూజ్ అనేది అతి తక్కువ ద్రవ్యభవన స్థానం కలిగిన ఒక సన్నని తీగ. ఫ్యూజ్ అనేది అతి తక్కువ ద్రవ్యభవన స్థానం కలిగిన ఒక సన్నని తీగ. ఫ్యూజ్ గుండా ప్రవహించే విద్యుత్ 20 ఆంపియర్ మించితే ఆ సన్నని తీగ వేడికి కరిగిపోతుంది. అప్పుడు ఇంటిలోని మొత్తం వలయం తిరగబడి విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది. అందువల్ల ఓవర్లోడ్ కారణంగా ఇంట్లో విద్యుత్ సాధనాలకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అంటే ఫ్యూజ్ను వాడటం ద్వారా ఇంటిలోని వలయం మరియు అందులోని సాధనాలను ఓవర్లోడ్ వల్ల ఇబ్బంది కలగకుండా కాపాడవచ్చు. ఓవర్లోడ్ విద్యుత్ విలువ ఇండ్లకు పరిశ్రమలకు వేరువేరుగా ఉంటుంది.